జయ శ్రీరమణ జయ శ్రీరమణ జయ రమణ జయ శ్రీరమణ జయ శ్రీరమణ జయ శ్రీరమణ జయ రమణ. ఆత్మ గురుదేవులైన అరుణాచల రమణ గురుపాద పద్మములకు, ఆత్మ బంధువులకు నా హృదయపూర్వ సాష్టాంగ ప్రణామములు. మనం శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో ఈ పవిత్రమైన సత్సంగానికి వచ్చాం. సత్సంగం మనల్ని మేల్కొల్పుతున్నది. భగవాన్ దగ్గర కూర్చోన్నాము. కొలువై ఉన్నాడే శ్రీరమణ సద్గురుమూర్తి, శంకర సుతుడు మన సంకటముల తీర్ప. వెంకటరమణుడై వెలసను దివిలో, సుందరారుని తప పుణ్యమునను సుందరమూర్తి అయి సోనాద్రియందున యతికుల సార్వభౌముడు లోకుల వెతలు బాపెదనని వ్రతము పూనుకొని. ఈ పద్యాన్ని గంగరాజు వెంకట మహాలక్ష్మమ్మ గారు రాశారు. ఎంత చక్కగా కొలువై ఉన్నాడు. భగవాన్ దగ్గర కొలువై కూర్చున్నాము. మనం ఈరోజు మహాభక్తురాలు ఆమె ఎట్లా భగవాన్ దగ్గరికి ఎట్లా వచ్చింది అని క్లుప్తంగా మనం తెలుసు. ఇంకా అది 2-3 సిట్టింగ్లు కానీ కాదు. అది అరుణాచలానికి దగ్గర మందకొల్తూరు అనే ఊరున్నది. ఆ ఊళ్ళో లక్ష్మీ అమ్మాళ్ళు అని ఒక ఉండేది. అయ్యర్ వంశం వాళ్ళది. ఆమెకు పెళ్ళైన తర్వాత మొదటి ఉద్యోగం ఎక్కడ వచ్చినట్టే నెల్లూరు దగ్గర కరేడులో వచ్చింది. అక్కడ పనిచేస్తుండగా పిల్లలు కలిగారు. అట్లా ఉంటుండగా ఆమెకు రాత్రి కల్లో ఒక సాధువు కనబడి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎట్లా ఉన్నాడంటే సాధువు కుర్రవాడు, కౌపీనదారి, శిరోముండను ఆయన సన్యాసి కల్లో కనిపించాడు. కనబడ్డాడు. కనబడి ఆమెకు ఆ కల్లో ఎవరు కనబడ్డారే అని ఉదయం లేచాక అందరిని అడిగితే ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు. ఆ వాళ్ళ భర్త దైవం, కులదైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు అట. అట్లా ఉంటుండగా ఆమె నెల్లూరు నుంచి ఆ కరేడు గ్రామం నుంచి కందుకూరుకి ట్రాన్స్ఫర్ అయింది ఆమెకు. ఆ కందుకూరులో ఉండగా మళ్ళా కూడా ఈ సన్యాసి మళ్ళా కనబడ్డారు కళ్ళు. మళ్ళా కనబడి మళ్ళా చెప్పారు. మళ్ళా ఎవరిన అడిగితే ఆయన సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు. ఇట్లా ఉంటుంటే ఆమెకు చిన్న కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎట్లా కష్టాలు స్టార్ట్ అయినాయి? ముందు పుత్రుడు పోయినాడు, పుత్రిక పోయింది, తర్వాత భర్త పోయినారు, ఒకరు వరుసగా ఒకరొకరు పోయినారు. ఇంకేం చేస్తుంది ఆమె? కడపెట్టి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి అరుణాచలం దగ్గరికి అక్కడికి వచ్చింది. అక్కడ ఉండగా రాత్రి కల్లో మళ్ళా వెనక మూర్తి దర్శనమిచ్చి, నీ 3 జన్మలైనది విశ్వనాథ రమ్మనుచున్నాడు, కొండకు రమ్మ అని చెప్పి అదృశ్యమయ్యను. ఆ కల వచ్చిన కొలది కాలముననే ఆమె కడపటి బిడ్డయ్య మరణించాడు. ఈ విషాద సంఘటన వలన ఆమెకు జీవితంపై విరక్తి జనించెను. తీర్థయాత్రలు చేసి అనేక మంది సాధువులను సేవించెను. అయినను ఆమె హృదయ వేదన శమింపలేదు. 1906లో ఆమె మనస్సెరిగిన బంధువు ఒకరు, అరుణాచలం బ్రాహ్మణ స్వామి అని ఒకరు ఉన్నారు. 25 ఏండ్ల వారు అయినా అతిలోక మహత్యం గలవారు. ఇష్టమున్న పోయి చూడు అని ప్రోత్సహించను. వెంటనే ఆమె అరుణాచలంకి వెళ్లి విరూపాక్ష గుహ స్వామిని చూడగా ఆ స్వామి ఎవరో కాదు, తనకు గతంలో వచ్చిన 3 కలలందు దర్శనమిచ్చిన మూర్తియే ఆ సద్గురుమూర్తి. ఆమె అప్పుడు పొందిన సంబర ఆశ్చర్యాలకు అవధులు లేవు. ఆమె జీవితాంతము రమణుల సేవ వేడలేదు. ఆమె ఎవరయ్యా అంటే హెచ్ఎమ్మాళ్. ఆ హెచ్ఎమ్మాళ గురించి చాలా ఉంది. ఇంకా తర్వాత మన సత్సంగంలో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. ఎందువల్లంటే సత్సంగం అనేది దొరకడం చాలా కష్టం. సత్సంగం గ్రేట్ టానిక్. నేటి మానసిక ఆవేదనకు, అశాంతికి ఈ సత్సంగం ఒక్కటే దారి, వేరే ఇంకా లేనే లేదు. ఇంకా ఎందుకంటే మనస్సులో అనవసరమైన తలంపులు పెట్టుకున్నాం. ఇది ఖాళీ చేయడం మన చేత కావటం లేదు అన్న సద్గురువుని, లివింగ్ మాస్టర్ని పట్టుకున్నాం, రమణుని పట్టుకున్నాం.
ఎవరినో మనం ఒడ్డును చేరలేము. భగవాన్ ఎన్నో రకాలుగా మనకు చెప్పి ప్రోత్సహించారు. ఈ సత్సంగం వల్ల మనకు మనస్సు శాంతిస్తుంది. మనశ్శాంతి కొరకే ఈ సకల విద్యలు కూడా. మనస్సు శాంతి లేకపోతే ఏం లాభం ఉంటుంది? అందువల్ల నిరంతరము మనం ఈ సత్సంగం, మనస్సులో సత్సంగం చేయడం నేర్చుకోవాలా. మనస్సులో తన ఇష్ట దైవాన్ని పెట్టుకోవాలి. ఆల్వేస్ ఇష్ట దైవాన్ని పెట్టుకోవడమే కాదు, ప్రతిదీ భక్తి కలిగిన కూడు తినడం, భగవంతునికి ఆఫర్ చేయడము, అది చేయటం లేదు ఎవరు కూడా. ప్రతిదీ మనుషులు తాగినా, కాఫీ తాగినా, టిఫిన్ తిన్నా, మాత్ర వేసుకున్నా తన ఇష్ట దైవానికి భక్తితో అర్పితం చేసి తినుకుంటే రోజంతా ఆయనతో కాంటాక్ట్ వస్తుంది. పర్సనల్ కాంటాక్ట్ బిట్వీన్ యూ అండ్ మీ ఓన్లీ. నేను నా దైవము, ఆయనతోనే సంబంధం ఏర్పడుతుంది. క్రమేణా మనస్సు శుద్ధి అవుతుంది. లోపల తలంపులు, విపరీతమైన తలంపులు వస్తున్నాయి. ఎవరో అంటున్నారు సత్సంగాన్ని కూర్చోగానే తలంపులు వస్తున్నాయండి అంటున్నారు. ఇంకా లోపల అవి మందు వేస్తే మందు పనిచేయాలి కదా. సత్సంగం అనేది మందు, ఒక డివైన్ టానిక్. ఆ టానిక్ పనిచేస్తున్నది, తలంపులు బయటికి వస్తాయి. అమ్మా నేను కూర్చొని ప్రార్థన, నేను ధ్యానాన్ని నేను కూర్చొని అంటున్నారు. ఇప్పుడు తలంపులు విపరీతంగా వస్తున్నాయి అంటున్నారు. అందుకని నిరంతరం మన మనస్సులో ఇటువంటి సత్సంగాలకు అటెండ్ అవుతే తెలుసుకొని మన ఫాలో చేయాలి. మనస్సు చాలా గొప్ప మోసకారి వాడు మాత్రం చెప్తున్నాం. ఎందువల్లంటే మనం ముమ్మాటికి ఆత్మస్వరూపులమే. ఆ ఆత్మను మరిచాం కాబట్టి మనస్సు ఆక్యుపై చేసి కూర్చుంది. ఇప్పుడు దానిని ఆక్యుపై చేసి తొలగించుకోవడానికి ప్రయత్నం ఇదంతా. నా ఇష్ట దైవాన్ని మనస్సులో పెట్టుకుంటే నిరంతరము ఆ ఇష్ట దైవం ఉన్న చోట ఈ తలంపులు ఉండవు ఇంకా. అందువల్ల ప్రతి ఒక్కరూ నమో రమణ. కృష్ణమూర్తి గారి లైన్ డిస్టర్బ్ అయినట్టుంది. మరి వారు మళ్ళీ జాయిన్ అవుతారేమో చూద్దాం. ఇప్పుడు మాతా దేవుడమ్మ గారు బిలాయి వాస్తవీరాలు వారిని తమ సందేశాన్ని ఇవ్వమని కోరుతున్నాం. అమ్మా హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం మాత. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శాంతకరం భుజగశయనం పద్మనాభం కేశం విశ్వాధారం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగీకృత్యానగం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అంటే బ్రహ్మమై మనలో జ్ఞానాన్ని పెంచేవాడు అతనే, విష్ణువై జ్ఞానాన్ని పెంచేవాడు అతనే, శివుడై తనలోనే ఆ జ్ఞానాన్ని తిరిగి
జ్ఞానవంతుల్ని, యోగుల్ని, సిద్ధులని లయం చేసుకుని స్వయం శివాకారుడుగా తయారు చేసిన బ్రహ్మము అతను. అందుకే గురువుకి అంత పెద్ద పీట వేశారు. గకారో అంధకారస్య తన్నివారణే రకారస్య. గురువు అంటేనే అంధకారం నుంచి ప్రకాశంలోనికి తీసుకెళ్లేవాడని. ఆ గురువుల యొక్క గొప్పతనం ఏమని చెప్పగలం? ఎలా చెప్పగలను? కేవలం నా అనుభవాలు మాత్రమే చెప్పగలను. ఆయన గురించి నాకైతే తెలియదు. కానీ ఆయన 1936లో బ్రహ్మ సమాధికి వెళ్ళారు. నేను 48. కాకపోతే ఆయన ఉన్నప్పుడే మా అమ్మగారికి దగ్గర బంధువు కావడం వలన మా అమ్మమ్మ గారు కూడా ధవళ సీతమ్మ గారు ఆయనకి శిష్యురాలు కావటం వలన ఒకసారి వారింటికి అతిథిగా వచ్చిన గురువు గారిని మా అమ్మగారు నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని అడిగారట. చిన్న నవ్వు నవ్వి, నీకైతే దీక్ష ఇచ్చే పని ఇప్పట్లో లేదు, మీ అమ్మ ద్వారా నువ్వు తీసుకో. నీకు 8వ ఆడపిల్ల పుడుతుంది, 8వ సంతానం. అది అష్టమి తిథిలో, అష్టమ గర్భంలో ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయి ద్వారా నేను నాకు కావలసిన పనులు కొంతవరకు చేయించుకుంటాను. ఆత్మజ్ఞాన బోధన విధానాన్ని ఆవిడ ద్వారా లోకానికి తెలియచేయాలనుకుంటున్నానమ్మా. ఆమెకి మాత్రం ఈ నామకరణమే చెయ్యి అని. కుసుమములో పుట్టినది కుమారి లక్ష్మి కనుక కుసుమ కుమారి అని పేరు పెట్టు, కుంభరాశిలో జన్మిస్తుంది అని చెప్పారట. అమ్మ మనసులో అనుకుని, ఇంకా 8వసారి కూడా ఆడపిల్ల పుట్టిందా, నేను దైవ భక్తురాలనే కదా, సాధన చేస్తున్నాను, నాయనగారే జన్మిస్తారేమో అనుకున్నది. సరే, అలాగా ఒక్కొక్క కానుక వెళుతూ రాణి వచ్చింది 8వ గర్భం. వైశాఖ బహుళాష్టమి ధనిష్ట కుంభరాశిలో నేను పుట్టడం జరిగింది. అమ్మ ఆనందానికి అంతు లేదంట. 8వసారి గురువు గారు చెప్పిన సంతతి కలిగింది కనుక నా గురువు గారి కృప ఆవిడికి దొరుకుతుంది అనుకున్నదంట. ఇంతలో నా పేరు కూడా అదే పెట్టారు. పెరుగుతూ వచ్చాను. స్కూల్కి వెళ్తే అక్కడ పాఠశాలలో వాళ్ళు చెప్పే పాఠాలు ఒకటి నా బుర్రకెక్కలేదు. మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా తిరగేస్తే పుస్తకంలో అన్ని ఎప్పుడో చదివానేమో అనిపించేది. టీచర్లు ఏమైనా అడిగితే వెంటనే జవాబు నా నోట్లోంచి వచ్చేది. కానీ నాకే మాటలు రావు, ఏమీ చెప్పలేకపోయేదాన్ని. 5 క్లాసులు కష్టం మీద లాగించి ఇక నేను చదవలేను అని చెప్పి ఆ ప్రక్కనే వీధిలో ఉన్న రామాలయం నా జన్మస్థలం పార్వతీపురం. నేను అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సంతతికి చెందేదాన్ని. అజ్జాడ గ్రామస్తులకు ఆడపిల్లను. కానీ తాతగారింట్లో పుట్టడం వలన పార్వతీపురం జన్మస్థలం. ఈ రకంగా నేను పెరుగుతూ రామాలయంలో రాముడికి అలంకరణ చెయ్యటం, ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటం, ఇదే పసితనం నుంచి నేర్చుకున్న విద్య. ఆ సరస్వతీదేవికి పుట్టినిల్లేది, లక్ష్మీదేవిని మెప్పించిన వాడు. ఇటువంటి నారాయణమూర్తిని పాదస్వరణ వేడుకుంటే నాకు స్కూల్కి వెళ్ళడం అవసరమా, పుస్తకాలు చదవాలి పనుందా అని నేను స్కూల్కి వెళ్లే సమయంలో నా స్నేహితులందరినీ పంపించి నా కాపీలు కూడా రాసియండి అని చెప్పి నేను రామాలయంలో ఉండేదాన్ని. అక్కడే సేవ చేస్తూ నైవేద్యాలు పెట్టుకుంది. స్కూల్ నుంచి పిల్లలందరూ తిరుగుదల్లో వచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చేదాన్ని. ఆ కాపీలు, వాళ్ళ కాపీలు చూసి నా కాపీ వాళ్లే రాసేవారు. నేను దేవుడి కథలు, తాతగారి కథలు చెప్పేదాన్ని. గణపతి గారి గురించి, నాయన గురించి, రమణ మహర్షి గురించి మా అమ్మమ్మ గారు నా చిన్నతనం నుంచి చెప్తూనే వస్తున్నారు. అవి వింటూ నేను అదే భక్తి మార్గాన్ని అలవాటు చేస్తాను. నాయన గారి తప్పని చూతగుక ప్రదేశం, కొండయ్య అనే గుంపు రావటం, అతనికి జరిగే భక్తి విశేషాలు, రమణ మహర్షినికి నాయన గారికి కలిగే తొలి సమాగమం, ఇవన్నీ వింటూ 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 నా అనుభూతిలో కంటి ముందు అవన్నీ కనిపిస్తున్నాయా అని భ్రమలో భ్రాంతి చెంది ఉండేదాన్ని. ఇది భ్రమ అనుకుందామా అంటే లేదు, మనస్సు ఆహ్లాదంగా ఉండేది తలుచుకుంటే. నిజమనుకుందామా అంటే కాదు, ఆయన ఎక్కడో నేనెక్కడో. నాకు ఏ విద్యలు రానిదాన్ని. ఆయన అనుగ్రహం, అమ్మ చెప్పిన మాట తప్ప మరో దారి లేదు. చదువు రాదు, పూజ చేయటం చేత కాదు, మాట్లాడటమే సరిగా రాదు. అటువంటి నాకు నాన్నగారు ఇంకా లాభం లేదని వివాహం చేశారు. అది కృష్ణారాయ ప్రగ్రహారం.
మన వజ్రమ్మ గారి అత్తవారిల్లు నా అత్తవారిల్లు పక్క పక్కన కనుక అక్కడ పెళ్లి చేసి వెళ్ళగానే వజ్రేశ్వరి గారి అత్తవారి సంబంధీకులు వచ్చి, అమ్మా మేము గణపతి గారి తాలూకా అమ్మాయి మా కోడలని చెప్పగానే నేను చాలా ఆనందించాను. ఆ వజ్రేశ్వరి గారిని చాలా చిన్నప్పుడు చూశాను మా అమ్మతో వెళ్ళి. ఆవిడ్ని చూస్తేనే భయంగా ఉండేది. వారందరి దర్శనం ఏదో ఒక అనుభూతిగా ఉండేది, ఆనందంగా ఉండేది. అటువంటి నేను, నా భర్త అతను సామాన్యమైన పురోహిత కుటుంబీకుడు, చాలా సాత్వికులు, పురుషోత్తముడని చెప్పొచ్చు. నిరంతర గీతా అధ్యయనం చేసుకుని కుటుంబాన్ని పెంచే అతను నా భక్తి మార్గానికి ఏమాత్రం అడ్డు రాలేదు. అత్తగారు అంతకన్నా మంచి మనిషి. కడుపును పుట్టిన పిల్లలు వారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు విశేషించి ఎటువంటి ఈ మార్గానికి అడ్డంకులు రాలేదు. అలా అని నేను కుటుంబాన్ని వదలలేదు. ఒకసారి స్వప్నంలో గురువు గారు నాకు తెల్లవారుజామున కనిపించి చెప్పాను కదా, మంత్రం గుర్తించారు. ఆ తర్వాత నేను మళ్ళీ స్వప్న దర్శనమైనప్పుడు ఆయన అడిగాను, స్వామి నాకు ఈ సంసారం అంతా విడిచి ఎక్కడో తపస్సు చేసుకోవాలని అనిపిస్తోంది, తామే మార్గం చూపించండి అని. అమ్మా, ఈ ప్రపంచకం అంతా ఒక అరణ్యం అనుకో, నీ గృహం అందులో ఒక పొట్ట అనుకో, అందులో నీవు తపస్వినివి అనుకో. అడవిలో మృగాలు అరుస్తాయి, పక్షులు పూజిస్తాయి, చీమలు పాములు తిరుగుతాయి. అలాగే సంసారంలో పిల్లలు బంధువులు ఆ మృగాల వల్లే, పాముల వల్లే, కాకుల వల్లే, కోయిళ్ల వల్లే అరుస్తారు, పరుస్తారు, తిరుగుతారు. చిన్న చిన్న సమస్యలు చిట్టి చీమలే చేరుతూ ఉంటాయి. పెద్ద పెద్ద భయంకరమైన ఆపదలు కలసర్పాల్లా బుసలు కొడతాయి. వీటన్నిటిలో ఉండి సాధనతో ముందుకెళ్ళి తల్లి, నేనున్నాను కదా. ఆ మాటలు నా మనసుని ఆకట్టుకున్నాయి. నిజమే, ఈ ప్రపంచకమే ఒక అరణ్యం, అందులో మన గృహం ఒక పుట్ట. ఆ పుట్టలో ఈ మనిషి, ఈ మనసులో అహంకారం అనే ఒక బహు సర్పం. దీని కాటును పడకుండా బ్రతకటమే ఒక మంచిది అని, సంసారాన్ని విడవకుండా సంసారంలోనే ఉంటూ పాలకుండలో నుంచి వచ్చిన మేగడను వెన్నగా తీస్తే మజ్జిగ కుండలోనే ఆ వెన్న నిలుస్తుంది తప్ప బయటికి తీస్తే మురిగిపోతుంది. ఆ వెన్న తేలే ఉంటుంది కానీ తిరిగి మజ్జిగలో కలవదు. ఎందులో నుంచి వచ్చిందో అందులోనే ఉండగా తేలిపోతుంది. అదే నాకు ఆధారమైంది. మజ్జిగలో ఒకసారి వెన్న ఉండని అమ్మమ్మ వేయటం చూశాను, అది తేలిపోయింది. అదే పెరుగు నుంచి వచ్చింది, ఇది తేలి ఉంది. అలాగే నేను ఒక సంసారిని పుట్టాను, సంసారిని వివాహం ఆడాను, సంసారాన్ని పెంచాను. ఈ చల్లకుండలో నేను వెన్నలా తేలిపోతాను అనే భావోద్రేకంతో ఆ గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని పఠించుకుంటూ, మా అమ్మాయి నాకు మొదటి గురువు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి మా ఊరికి శృంగేరి నుంచి పీఠాధిపతి, శారదా పీఠాధిపతి, కంచి నుంచి చంద్రశేఖర పరమాచార్య, విలాయ్ గ్రామస్తులైన తెలుగు వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఆ పరమాచార్య గారి దర్శనం పొందాలని ఆశించాను. కానీ అంతమంది పెద్ద పెద్ద జనాల్లో, అంత ధనవంతుల మధ్యన నాకు దర్శనం లభ్యం కాలేదు. అయినా ఒక్కసారి దూరం నుంచి ఆయన్ని చూడాలనుకున్నాను. ఆయన అనుగ్రహము నా భాగ్యము. ఆయన దృష్టి నా మీద పడి చెయ్యి సంఖ్యతో నన్ను రమ్మని పిలిచారు. వారి ద్వారా నాకు మళ్ళీ మంత్రం దొరికింది. అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆయన నాకు మూలే కల్పద్రుమశ్యద్రుత కనక నిభం చారు పద్మాసనస్థాం వామాంకరూఢ గౌరీ నిభిడ కుచబరా భోగ గాఢోపగూఢం నానా అలంకార కాంతం పరపరశ మృగాభీతిహస్తం త్రినేత్రం వందే బాలేందు మౌళీం గజవదన గుకోత్లిష్ట పాశం మహేశ్వరం. ఈ పద్యం నా నోటి నుంచి నా గురువు కృపతో వచ్చింది. ఆయన చాలా ఆనందించారు. ఆ పద్యం విని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఆ పీఠానికి నమస్కారం చేయమని తీర్థం ఇచ్చారు. అంతే, నాలో తరంగాలుగా ఒక మార్పు రావటం జరిగింది. దానితో అర్థాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాను. ఆ మరుసటి రోజే పీఠం దగ్గర కూర్చుని ప్రవచనాలు ఇవ్వటం మొదలెట్టాను. అవి నేనిచ్చినవి అనుకోవటం పొరపాటు.
నాయన గారు నా వాక్కులకు మూలమైనటువంటి శక్తిని అందించారని చెప్పవచ్చు. ఎందుకంటే భవతి పరావాక్ భైరవాఖ్య, ఇది పశ్యంతికి తారకు చెందిన విషయం. ఇది అందరికీ మీకు తెలిసింది. మూలాధారంలో వాక్కులలో 4వదిగా చెప్పబడుతోంది పరావాక్కు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇందులో 4వదిగా చెప్పబడుతున్న పరావాక్కు పేరే త్రిపుర భైరవి నామంట. ఇది ఆయన గారు నాకు చెప్పిన విషయాలు సంబంధి అవే నిన్నటివి రాసుకుని ఇప్పుడు చదువుతున్నారు. పశ్యంతి రూపున తార, వైఖరి రూపుతో మాతంగి, మణిపూర చక్ర నివాసిగా ఉంటారని నాయన గారు ఉమాసహస్రంలో చెప్పినట్లు భా అంటే భరించుట, రా అంటే రక్షించుట, వా అంటే వినాశం. అనగా మహాకర్త అయిన ఈశ్వరుడు ఈ సృష్టిని భరిస్తూ రక్షిస్తూ లయం చేస్తూ ఉంటాడు కనుక అతడు భైరవుడైతే ఆయన శక్తికి కీర్తికి శక్తినిచ్చే అర్థాంగికాన ఆమె భైరవి. సృష్టి మూలమైన ఆ సర్వేశ్వరుడనే మూల పురుషుణ్ణి అగ్నిలో ప్రజ్వరిల్లే అగ్నిశిఖ ఆవిడ. ఇది దుర్భేద్యమైనటువంటి మహాశక్తి కనుక దుర్గా అని పిలుస్తారు. ఈమె కాళీ, తార, సుందరి, భైరవి మొదలైన శక్తులకు మూలం కూడా. ఆమె జ్ఞానాన్ని ప్రకటించేదిగా అయితే అగ్ని, ఇదే సాధకులలో తేజం అవుతుంది. తపస్సు ద్వారా ఈ తేజాన్ని తపోగ్ని జ్వాలగా ఓజశక్తిగా మార్చుకోవచ్చు. అలా మార్చి ఆ పరబ్రహ్మను చేర్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యులే నాయన గారు. సహస్ర భేదన చేసి కపాల భేదనానంతరం సజీవంగా కొంతకాలం ఉండగలిగిన మహాసిద్ధి పురుషులు నభూతో నభవిష్యత్తు, కేవలం నాయన మాత్రమే. అందుకే ప్రపంచంలో మునుల పేరుల్లో నాయన గారు స్వామి అంటే వివేకానందుడు, పరమహంస అంటే రామకృష్ణుడు, మౌని మహా తపస్వి ఋషి రమణుడు, ఆచార్యుడు శంకరుడు తప్ప మరొకరు వేరే ఉండరు. ప్రాణాలకి ఉప ప్రాణాలు ఉన్నట్టు ఉన్నవారంతా ఉపమాతృకలు మాత్రమే. పంచ ప్రాణాలు అసలైన శరీరాన్ని పోషించే శక్తినిస్తే ఉప ప్రాణాలైన ఇంద్ర, నాగ, కృత్ర, కూర్మ, ధనంజయ అనేవి ఆకలి, మోహం, మాయ ఇత్యాది విత్త కోసం చేస్తూ ఉంటాయి. అలాగే సుందరి, కాళి, తార ఈవిడే భైరవి కూడా. ఈ మొదలైన శక్తులకు మూలం ఈవిడే జ్ఞానాన్ని ప్రకటించేది. అయితే ఇది తపోగ్ని జ్వాలగా ఉండి ఓజశక్తిని మార్చేస్తున్నప్పుడు వాక్కులకు మూలమైన మౌనం. అసలు మౌనము అంటేనే మహాభాషకారి అని అర్థం. ఎక్కువ మాట్లాడిన వాడు మౌని కాలేడు, భాషలు చెప్పను లేదు. మౌని భాషకందని జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకే భగవాన్ మౌనిగా మిగిలిపోయారు. ఆయన భాషలకు అందని అతీతమైన శక్తిని ప్రపంచకానికి అందించారు. పరావాక్కు అనేది కూడా శబ్దమే. భైరవి ప్రజ్వలితంతో ఈ వాక్కులే వైఖరిగా వాక్యమూలం అవుతున్నాయి. కాబట్టి ఈవిడ్ని తారా సంబంధకురాలని కూడా చెప్తారు. శరీరంలో ఈవిడ ఎక్కడ ఉంటుంది? మూలాధార చక్రంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఆధార చక్రానికి 4 దళాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 దళాల్లో ఒక దళాన్ని అనుసరించుకుని గణపతి శక్తి, మరొక దళాన్ని అనుసరించుకుని కార్తికేయ శక్తి, మధ్యలో ఈ భైరవి శక్తి ఉంటుంది. ఈ దళాల మధ్య కర్ణిక లోపల కులకుండమం అనేటటువంటి పేరు కలిగిన ఓ బిందువు ఉంది. దీనిపైననే కుండలిని శక్తి నిద్రాణమే నిలిచి ఉంటుంది. సుషుమ్నకి ఇది ఆధారంగా ఉంటుంది. సాధకులు గురుకృపతో దీనిని జాగృతం చేయొచ్చు. ఎలా చేస్తారు అంటే ఇది 120 నరాల మధ్య నుండి గుప్తంగా నిద్రిస్తూ ఉంటుంది. 120 నరాలు గుప్తంగా నరాల మధ్యన నిద్రిస్తుందట. దీనికి 120 రోజుల దీక్షా సాధనలతో జాగృతి చెయ్యవచ్చు అని నాయన గారు స్వయంగా నాకు చెప్పిన అనుభవం. ఇది పుస్తకాల్లో నేనైతే చదవలేదు, నాకు పుస్తకాలు చదవటం కూడా రాదు కనుక దీనిని మీరు ఎవరైనా విద్యావంతులు ఇందులో కొంచెం తప్పులుంటే చక్కటి బుద్ధితో నన్ను సవరించి మంచి దారిలో తీసుకెళ్తారని ఆశతో చెప్తున్నాను. తప్పులు ఎంచే కన్నా తప్పుని సరిదిద్దటమే ప్రాజ్ఞ లక్షణం
కనుక నాలో ఏమైనా తప్పులుంటే మీరు సరిచేస్తే ఈ సత్సంగం ద్వారా నేను ఇంకా బాగా మారుతానని ఆశపడుతున్నాను. ఈ 120 రోజులు దీక్ష అంటే ఏంటి? 120 రోజులు అంటే 4 మాసాలు. ఈ 4 మాసాలని చతుర్మాసము అంటారు. ఇదే చాతుర్మాస దీక్ష. ఒక్కో రోజుకి ఒక్కొక్క నరద్వారం దాటితే 4 నెలల్లో కుండలిని జాగృతి చెయ్యవచ్చు అని ఆయన గారు చెప్పారు. అయితే చాతుర్మాసం చేస్తున్నామని పాఠాలు చదవటం, పద్యాలు పాడటం, పుస్తకాలు చదవటం అక్కడితో మన పని అయిపోయిందని కాదు. మూలం వైపు దృష్టిని సారించి వాయువేగంతో పరిగెత్తే ఈ వాయు శబ్దమైన మనస్సుని అరికట్టుకునే ఉపాయాలు కూడా ముందు ముందు చెప్తాను. ఈ ఊపిరితో వచ్చిపోయే శ్వాస నిశ్వాసాల వలన మనస్సు తయారవుతూ ఉంటుంది. ఆ మనస్సు వాయువు ఎంత వేగం వెళ్ళి వస్తుందో ఊహల్ని అంత త్వరగా బయటికి పంపిస్తుంది. ఎక్కువగా చాలా సమయంలో మనిషిని కదిలించేస్తుంది. అలా కదలకుండా ఏకాగ్రతతో కూర్చునే ఉపాయాలు ఎన్నో నాయన గారు చెప్పారు. అవన్నీ ఆయన అనుభవంలో చెప్పాలనుకుని కాలం లేక తరించారు కనుక తిరిగి ఈ సంచిని వాడుకొని దీని ద్వారా ఆ ఆభూషణాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. ఆయన వాగ్భూషణలు మాత్రమే నేను మీకు అందిస్తున్నాను అంతే. ఇలా అందుకే ఆషాఢం శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా 120 రోజులు వేదం చెప్పిన ప్రకారంగా మండల దీక్షలు. అలాగే ఆరోగ్యరీత్యా కూడా శరీరానికి ఇది ఎంతో వేడి. ఎండల వేడిమికి దేహాంతర్భాగం కాస్త కరిగి గ్రీష్మ బాధకు కదిలి ప్రయత్నపూర్వకంగా దేహం మనకు అనుకూలంగా ఉంటుందట. అలాగే మొదటి నెలలో పప్పులు, 2వ నెలలో పెరుగు, మజ్జిగలు, ఆకుకూరలు, విశ్వామిత్రి సృష్టికి సంబంధించినవేవి తినకుండా కార్తీక మాసంలో వరి బియ్యాన్ని త్యాగం చేసి, ఎందుకంటే ఈ సాధనకు కుండలిని జాగృతికి సైన్స్ ప్రకారంగా శరీరం తట్టుకోవటం కష్టం కనుక శరీరానికి పనికొచ్చే ఆహారాన్ని మాత్రమే వేదాల్లో చెప్పారు. కానీ ఎందుకు తినకూడదు అనే దానికి సమాధానం కాదు. ఇందుకే తినకూడదు. శరీరం ఈ వేడికి, గ్రీష్మ ఋతువుకి, వర్షానికి, చలికి తట్టుకునే ప్రకారంగా ఆయా ఆహారాలు తింటూ కదలకుండా ఈ ఊరు నుంచి మరో ఊరు వెళితే ఆ వాతావరణం ఈ దేహానికి సాధనకి నప్పకపోతుందని కదలకుండా వారందరూ చాతుర్మాస దీక్షలు ఎందరో మహాపురుషులు చేశారు. మనకు కూడా వారు ఇలా చెప్పారు చేయమని. అంతేకాదు వీటిని నిషేధించారు. వీటితోనే నరులు అనారోగ్యంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు కనుక నూనె వస్తువులు ఎక్కువగా తినకుండా నెయ్యితో పనికొచ్చిన వస్తువుల్ని, నెయ్యితో కలిసిన వస్తువుల్ని తినమన్నారు. అది ఇంట్లో తీసిన నెయ్యి అయితేనే తినవచ్చు. ఇకపోతే కాళికాదేవి రుద్రం అంటారు, అది తప్పు. ఆమె రౌద్రం అయితే తామస గుణంతో ఉన్న అన్ని పనులు, సోమరితనం, ఇచ్చ వచ్చినట్టు వేదాంతం, మెత్త వేదాంతం అంటారు. ఇవన్నీ చెబుతూ తిరుగుతున్న వారికి రౌద్రంగా కనిపిస్తుంది. అంటే తల్లి చదవక అల్లరి చేసే బిడ్డల్ని కన్నెర చేసి ఓ లెంప కొట్టినట్టు అమ్మవారు కాళీ అనే పేరుతో వారిని సరిదిద్దుతోందే తప్ప ఎవరిని భగవంతుడు గాని గురువు గాని శిక్షించడు, శిక్షణ ఇస్తాడు. ఈ శిక్షణ ఇచ్చే తీరులో మనం వాళ్ళు కొట్టారు, బాధలు పెట్టారు, బెడిసి కొట్టిందనో తప్పుదారి పడుతున్నామే తప్ప దైవం అనేవాడు ఎప్పుడు శిక్షించడు, శిక్షణ చేస్తాడు అంతే. ఇలా అమ్మవారు తన బిడ్డలమైన మనల్ని అలుక తీర్చి తిరిగి మంచి సాధనకు పనికొచ్చే శక్తిగా పార్వతిగా, సరస్వతిగా, లక్ష్మిగా మారుతూ ఉంటుంది. అంతేకాదు 3 మూర్తులు, 3 శక్తులు, 6 బిందు స్వరూపాలై వెన్నుపూసలో చక్రాలుగా మిగిలి ఉన్నాయి. అందులో మహాశక్తి అయిన లలితా పరమేశ్వరి, ఈశ్వరుని రూపంలో ఉన్న మహాదేవుడు అణుమాత్ర స్వరూపంతో ఆత్మగా మిగిలి దాని చుట్టూ కుండలినిగా అమ్మ మఠం వేసుకొని 3.5 చుట్టలు అంటే 3 చుట్టలు చుట్టి 1/2 చుట్ట కిందికి ఉంది. ఆ క్రిందకి దిగిన మూర్తిని పైకి తీసుకురావాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని బంధించి ఏకాగ్రతతో సాధన చేస్తే తప్పకది వెన్నెముక నుంచి చైతన్య మండలానికి వచ్చి, చైతన్యం నుంచి సహస్రారం వైపు నుంచి సరస్వతీ నాడి ద్వారా ఈ భ్రూమధ్య స్థలానికి వచ్చి మానవుడికి జ్ఞాన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది నాయన గారు చెప్పిన విషయమే. అంతేకాదు మనం త్రిపురాలు
అంటే సూక్ష్మ స్థూల కారణ దేహాలు త్రిపురాలు అనుకుందాం. అంతేకాదు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, కళ్ళు తల హృదయం, ఉదయం మధ్యాహ్నం రాత్రి, శీత ఉష్ణ వర్ష, ఇవన్నీ కూడా త్రిపురాలే. దైవవాక్కు మృదు మధురం కావున సుందరంగా దేహమందంతటా వ్యాప్తి చెందిస్తుంది, పని చేయిస్తుంది. శరీరానికి ఆనందంతో కూడుకున్న ముఖానికి ఉన్న అందం, కోపంతో చికాకుతో ఉన్న ముఖానికి అందం మనసు ద్వారా తెలిసిపోతుంది. వారి మనసు ఎలా ఉందో వచ్చిన అతిథులు కనిపెట్టవచ్చు. ఏమైంది ఇవాళ అనే భావం అందరికీ వస్తుంది. ఇలా శరీరం అందంతటా వ్యాపిస్తూ త్రిపుర భైరవి అని ఆవిడికి పేరు. మూలాన్ని జాగ్రత్తతో విప్పి తగు శాంతులతో దీక్షలతో ముందుకు నడిపించో శుద్ధోపాసన అవుతుంది. హ్రైం దీని బీజం. హ్రీం అనే బీజాక్షరం దారి చూపించే దీపమైతే హ్రైం అనే బీజం మోక్షగామిని అవుతుంది. అంతేకాదు విద్యా జ్ఞానాలు గాని కష్ట నివారణకు గాని ఇది మంచి మార్గం చూపిస్తుంది. యజ్ఞములందు వేదములందు దేవతలను తృప్తిపరచు శక్తిగా ఈవినే స్వాహా అని పిలుస్తారు. అలాగే పితృగణములకు ఆబ్ధేకములకు పితృదేవతలకు తృప్తిపరిచే తల్లిని స్వధా అని పిలుస్తారు. అందుకే స్వాహా స్వధామతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అని రచించారు. ఇలా ప్రఖ్యాతిగాంచింది. ఇదే మహర్షి గారు చెప్పినట్టు మంత్రనాదం ఎటు నుండి వస్తున్నదో పరిశీలించుకే సాధన అన్నారు. అంటే నీకు నాదం శబ్దం అనేది ఆకాశంలో మేఘం పట్టి ఉరుములు పిడుగులు వచ్చినప్పుడు ఆ పిడుగుల గర్జన, మెరుపు తీగ కాంతి ఎలా వస్తున్నదో అటువంటి మెరుపు తీగ ఈ శ్రీమంతం అంటే పాపిట సందులో ఒక తెల్లని నాడిలో నుంచి కాంతి వచ్చి భూమధ్యానికి తగిలి చైతన్య మండలం నుంచి విడి వస్తుంది. దీనికి మూలం త్రిపుటి అంటే తుంటి దగ్గర, అక్కడి నుంచి వీపు ద్వారా వచ్చి ఈ ఆగ్నేయ చక్రం దగ్గర కాంతి మెరిసి నాసికాగ్ర భాగంలో మెరుపు తీగ కలుస్తుంది. దాన్ని కనిపెట్టడానికి రావటానికి పోవటానికి సమయం ఎంతో మీకు అందరికీ బాగా తెలుసు. కనుక ఆత్మసాధన జ్ఞానానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. అంతేకాదు అలా పరిశీలించి చూస్తే ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు శబ్దం ఎక్కడ పుడుతున్నది అంటే సాక్షిభూతమై ఒప్పు పరమాత్మ శక్తి సర్వానా తెలియచున్నది. కానీ దానికి దేనితోనూ సంబంధం మాత్రం ఉండదు. అందుకే భగవాన్ రమణులు అందరితో కలిసి ఉన్నా ఏకాకిగా ఉండేవారట. అందుకే ఏకాకి యుత చిత్తాత్మ నిరాశీరి ప్రగ్రహ. ఆయన ఎప్పుడూ నిరాశగాను కనబడలేదు, ఆశగాను కనబడలేదు. నేను చెప్పినట్టు ఆశామోహాలు రెండు వాయువు అగ్ని వంటివి, నీరు వంటివి. వాయువు ఎక్కువైతే ఎగిరిపోతుంది, నీరు ఎక్కువైతే ముంచేస్తుంది. కనుక వాటి రెండింటిని ముందు త్యాగం చేయడమే ఆయన చెప్పిన భాష. దేనితో సంబంధం లేకుండా సంకల్పాలన్నీ శక్తి చలాకీతనాలుగా అయినప్పటికీ నేను చేశాను అనుకోవటం మానవ నైజం. మంచి పనులు చేస్తే మన పేరు బోర్డు మీద ఉండాలి, చెడు పని చేస్తే ఆ పక్క బోర్డు మీద రాసుకోవాలి కదా. కానీ అలా చెయ్యం. ఎవ్వరికీ పాపం అక్కర్లేదు, పాపాలు వదలం. పుణ్యం కావాలి, పుణ్య మార్గం నడము. ఇదే దైవ న్యాయమా? ఈ న్యాయాన్ని ఎందుకు వదిలిపెట్టలేము? పుణ్య మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింత ఎంత అవసరమైనదో నేటి యువకులకు కానీ వృద్ధులకు కానీ ఆధ్యాత్మికం చాలా అవసరం. ఎందుకంటే యువకులకు కూడా ఇది ఎంతో ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఆయువు ఎక్కువ లేదు, ఏ క్షణంలో వస్తుందో మృత్యువు ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మిక చింతనలో పడి సాధన చేసే వారికి యమధర్మరాజు ఆలోచిస్తాడు తీసుకెళ్ళటానికి. కనుక కాస్త ఆయువు కొన్ని క్షణాలైనా పెరుగుతుంది, అరక్షణం చాలు ఆమె అందుకోవటానికి. అదే వారు చెప్పింది. ముందంతా మనం చేయగలిగింది సాధన మాత్రమే. అయితే ఇది ఇలా తనను తాను కేవలం భిన్నము జ్ఞానంగా ప్రకాశించే లలితా త్రిపుర సుందరిని అంతర్ సౌందర్యాన్ని ఇముడింపచేసే భాష్యమందు తేజమిచ్చి అంతర్జనిత జ్ఞానమై సాధకులలో ప్రకాశిస్తోంది ఈవిడే. త్రిపురాలకు 3 పేర్లు కనుక లలిత. ఆమె ఆరాధ్య రూపం గమనించిన పద్మాసన స్థితి అయి బంగారు వర్ణము కలిగి
శాంతియుత రూపం కలిగి త్రినేత్రినిగా దర్శనమిచ్చు శక్తి. పసిడి ఛాయ కలిగిన శరీరంపై ఎర్రని పట్టు వస్త్రం ఆకుపచ్చని అంచులతో నిండి ఉండి మూర్తీభవించిన అందముతో షోడశ కళాపరా పరిపూర్ణయైన పతను ఆ తల్లిదని నాయన గారు దర్శనం చేసి చెప్పిన విషయం నాకైతే తెలియదు. ఆయన తపోనిష్టలో ఉండి ఆ రేణుకను, ఈ సుందరిని ఇలా దర్శించి దశమహావిద్యల్ని రాయగలిగారు. చిరునగవు పెదవులు, ఒక చేతిలో మోహమును అణిచే ఆధిపత్యం చూపించే అంకుశం, తన గుణమునకు ప్రతీక అయిన చెరుకులో ఒక గుణం ఉంది. పైకి ఎంత కరుసుగా ఉంటుందో ఒక్క తీస్తున్న కొద్దీ లోపల అంత మధురమైన రసం ఉంటుంది. తీపిలెన్నో ఉన్నాయి. తేనె, మామిడి రసం, అరటిపండు, పాలు, చక్కెర, చెరుకు రసం. దేనికదే అతీతమైనది. అన్నిటికన్నా చెరుకు రసం స్వయమైనటువంటి తీపి. అందుకే ఆవిడ ఇక్షుకోదండం. ఒక చేత అభయం, మరో చేత ఆదరణ. అందరినీ ఆదరించే అమ్మ, విశాల హృదయం, అమృతధారలకు కురిపించే కుచములతో ఆ తల్లిని మొట్టమొదటి దర్శనము చేసుకున్న నాయన గారు ఆ అరుణాచలేశ్వరికి అపీత కుచాంబ అని పేరు పెట్టారట మొదటే. ఎందుకంటే నాకు సోదరులైన భగవానికి పాలు ఇవ్వటం కోసం నీ కుచుములలో అమృతాన్ని నింపి ఎవ్వరికి ఇవ్వక మా కోసమే ఎదురు చూస్తున్నావా తల్లి, అపీత కుచాంబవు అని. అలా అమోఘమావిడ. అటువంటి తల్లి దర్శనమే అద్భుతం, ఆనందం. అభితో వ్యాప్త వ్యక్తం తేజ కలయన్ కలమా కరుణాలభతే. అంతటా వ్యాపించి ఉన్న స్పష్టమగు తేజస్సును గ్రహించు సాధకుడు లక్ష్మీ కృపాలాభం పొందుచున్నాడు అంటున్నారు. కమలమంటే తామర పువ్వు. ఇది కోమలత్వానికి చిహ్నం, పద్మం అందానికి కూడా చిహ్నం. కావుననే కమలాత్మిక లక్ష్మి యొక్క ఆసనమే. ఆమె చేతులలో ధరించే కమలాలు కోమలమైనవి, కోరికలు తీర్చేవి అని అర్థం. నీరు అని కూడా కమలం అంటే అర్థం ఉంది. అందమైన స్త్రీ అని కూడా అర్థం. కమల అంటే కోమలమైనది, అందమైనది, నీటిలా కిందకి జారుపడేది. ఎవరు భక్తితో ఆదరిస్తే పైనున్న ఆ శక్తి నీరుగా మారి హృదయం దగ్గర వచ్చి ఆగుతుందట పుండలీకంలో. అందుకే లక్ష్మి చాలా సుందరమైనదని, తపోజ్వాల యొక్క కాంతి అంశ కావున లక్ష్మి అని, అగ్నిపుత్రి అని చెప్తారు. అందుకే ఆ తేజస్వరూపుడైన అగ్నిదేవుణ్ణి తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని. జగత్తు ఆవిడ నీకు అధీనమై ఉంది, నీ తేజంలో కలిసి ఉంది కనుక ఓ అగ్నిదేవా, నీ నుంచి లక్ష్మిని నాకు ఇవ్వయ్యా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కావాలి అని ముందు మనం శ్రీ సూక్తంలో తాం ఆవహ జాతవేదో అని ఆయన్ని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు జగత్తు అంటే జగము, దానికి ప్రతిరూపం గజము. కావుననే ఈమెను గజముఖాలతో పూజింపబడే గజలక్ష్మి అంటారు. లక్ష్మి అంటే శోభ, మహాలక్ష్మి అంటే చాలా గొప్పదైన శోభ. ఈమె త్రిగుణాత్మిక, ఆధ్యాత్మ రూపిణి, ఐశ్వర్య ప్రదాయిని, సాధకుల కోరికలు తీరుస్తున్నది. అందుకని ఆవిని సౌభాగ్యలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. సరే, మనకి సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఈవిడ గురించి కొంతవరకు మనం తెలుసుకున్నాము, మిగిలింది మరోసారి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిన్న నాయన గారు ఈ భయంకరమైన కరోనా మూలంలో మేము ఎన్నో పాటలు రాసాము స్వామి, ఈ భయంకరమైనటువంటి దీనికి పేరు రాకుండా, కరోనా అనే పేరు రాకుండా అందరికీ అందించగలిగేటటువంటి ఒక చక్కటి నీ గీతం మాకు అందింపచేస్తారా అని అడిగాను. అడిగితే వారు తప్పకుండానమ్మా అన్నారు. ఇచ్చారు ఈ పాట. పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెను, అక్రమాలు అన్యాయాలు
అవని గుండెను పీల్చెను తల్లి ఓరున ఏచెను పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెను అక్రమాలు అన్యాయాలు అవని గుండెను తీర్చెను తల్లి పోరున ఏచెను తల్లి పోరున ఏచెను. ఇక్కడ అక్రమాలు అన్యాయాలు అవని గుండెను పీల్చెను తల్లి పోరున ఏచెను పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెను. ఇది నాయన గారు స్వయంగా నా ఎదురుగా కూర్చుని రాయించిన పాట. మోహజాలము నిండిన నరులు పాప భీతిని మరచినారు. మోహజాలము నిండిన నరులు పాప భీతిని మరచినారు. కర్మ ఫలములు తెలియజాలక సత్కర్మలన్నీ మరచినార. గీత వాక్యము మరచినార. పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెను. అక్రమాలు అన్యాయాలు అవని గుండెను తీర్చెను తల్లి కోరున ఏడ్చెను. దైవమైన శ్రీకృష్ణుడే దైవమైన శ్రీకృష్ణుడే తెలిపినట్టి సత్యమే కదా.
ధర్మమంతము అయినచో అధర్మ నాశన మౌనని తానే రీతినైనా వచ్చునని పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెనో అక్రమాలు అన్యాయాలు అవని గుండెను పీల్చెను తల్లి కోరున ఏచెను మందెలేని రోగమాయిది మార్చలేని శాపమా మందులేని రోగమాయిది మార్చలేని శాపమా తిమిరకర శ్రీ వెంకటేశ చూపుమాని కాంతిని రక్షించుమాని జగతిని రక్షించుమాయి జగతిని పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెనో అక్రమాలు అన్యాయాలు అవని గుండెను పీల్చెను వకుల వంటి తల్లిని గదరా తల్లడిల్లు చుంటిరా వకుల వంటి తల్లిని గదరా తల్లడిల్లు చుంటిరా భక్తవరులను కాచినని శక్తి చూపుము దేవరాభూ లోకమును రక్షించరా ఈ లోకమును రక్షించరా పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెనో అక్రమాలు అన్యాయాలు అవని గుండెను చీచెను తల్లి కోరున ఏచెను అన్నమయ్య వెంగమాంబలు పోతన శ్రీరామదాసు అన్నమయ్య వెంగమాంబలు పోతన శ్రీరామదాసు రమణ గణపతి నడచినట్టి ధర్మ భూమిని రక్షించుమాని కరుణ చూపి రక్షించుమా రమణ గణపతి నడచినట్టి ధర్మ భూమిని రక్షించుమాని కరుణ చూపి రక్షించుమా పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెనో అక్రమాలు అన్యాయాలు అవని గుండెను చీచెను తల్లి కోరున ఏచెను శరణు కోరితి శ్రీనివాస శరణు శరణు అరుణాచలేశ శరణు కోరితి శ్రీనివాస శరణు శరణు అరుణాచలేశ ఈ తల్లి కోరిక తీర్చునా తనయులెంతటి ధన్యులు ఈ భూమిలెంతటి భాగ్యము పాప భారము మోయజాలని పృథ్వీ గడగడ వణికెనో అక్రమాలు అన్యాయాలు అవని గుండెను పీల్చెను తల్లి బోరున ఏచెను ఆ తల్లి బోరున ఏచెను తల్లి బోరున ఏచెను. ఈ మాటలు ఆయన చెప్తున్నప్పుడు నా కంటి నుంచి ధారాపాతకమైన కన్నీరు వచ్చింది. ఆయన మనసులో దయమయ్యి నా చేత ఇటువంటి పాటలు చాలా రాయించారు. ప్రతి సత్సంగంలో ఒక్కొక్కటి చెప్పున వినిపిస్తాను. ఈ మాటలు ఆయన సొంతమైన వాక్కు, నాది ఇందులో ఏమాత్రము లేదు. పాత్ర పోషణ మాత్రమే నాది. పోషింపచేసేవాడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని. అట్టి మహాగురువులు లభ్యం అవ్వడం నిజంగా మన అదృష్టం. మీ అందరూ ఇంకా 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 సేవలు చేసే పుణ్యాత్ములు.
నేను వృద్ధురాలు, ఎక్కడికి కదల్లేను. అయినా ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన ఇచ్చే సందేశాలు, సలహాలు, మాటలు ఒక 4 నాకు వచ్చినవి తెలియచేసి మీ అందరి హృదయాలలో చిన్న స్థానం సంపాదించుకోగలిగితే నాకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎంతమంది బిడ్డలకు నేను తల్లిని, ఈశ్వరుడికి తల్లిని. ఎందుకంటే ఒకరోజు శివాలయ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నేను అరుణాచలపురాన్ని గుర్తు చేసుకుని మా గ్రామంలో ఒక ఆలయాన్ని చూశాను. అక్కడ రోడ్డు మీద ఒక శివలింగం ఉంది. దాన్ని ప్రతిష్ఠ చెయ్యాలన్న సంకల్పంతో పండితుల్ని పిలిపించాం. సంకల్పంలో ఈయనకి పేరేమిటమ్మా అని అడిగారు. నాకు తెలియదు. ఆయనకి ఏం పేరు పెట్టాలో ఒక్కసారి నా శరీరం గద్గదమైంది. ఆహా, తల్లి లేని సృష్టికి మూలమైనటువంటి ఆ పరమేశ్వరునికి నేను తల్లిని నామకరణం చేస్తున్నానా? ఎంతటి భాగ్యం స్వామి అని శుభములు కూర్చే ఈశ్వరుడి పేరు శోభనేశ్వరుడు అని పెట్టి మా గ్రామంలో ఒక మందిరం కట్టించారు. ఇప్పటికీ ప్రతి కార్తీకంలో 1,00,000 బిల్వార్చనలు, పూజలు చేస్తూ ఈ తల్లిని ధన్యురాల్ని చేస్తున్నాడు ఆ మహాదేవుడు. అటువంటి అరుణాచలేశ్వరుడు, శోభనేశ్వరుడు, అరుణాచలపుర రమణేశ్వరుడు, కావ్యకంఠ గణపతి ముని వీరందరి కృపా శిష్యులతో నేను మీ అందరి హృదయాల్లో సదా నిలిచి ఉండునుగాక. హరి ఓం తత్సత్. చాలా సంతోషం తల్లి, మీరు చాలా విశదంగా చదివించారు. అలానే ఈ కరోనా ఇవి రమణ గణపతుల కరుణతో మనకి ఎవరికి సోకకుండా వాళ్ళు తొందరగా నిర్మూలిస్తారు దాన్ని. ఇప్పుడు గణపతి ముని గారు ఎప్పుడు చెప్పినట్టు ఇలాంటి ఉపద్రవాల నుంచి మనల్ని గట్టెక్కించడానికి అమ్మ కరుణ కావాలి. దానికి రేణుకా గీత పారాయణం చేసుకుందాం. ఇప్పుడు మన గిద్దలూరి రసజ్ఞ రేణుకా గీత పారాయణం చేస్తుంది. హలో అమ్మ, వినపడుతోంది తల్లి. చరణ రేణుకా జగదీశ్వరీ జయతి రేణుకా దేవతా శిరోర్దేశలాలితం రేణుకా పదం దిశతు మే ముదం కుండలీపురీ మండనం మహా కిమపి భాసతాం మమ సదా హృది మస్తకైతవం వస్తు శాశ్వతం అస్తి మే సదా శస్తదం హృది ఆదివారితే పాదపంకజం స్ఫురతు మే మనః సరసిజే సదా కేవలం పదో సేవకోస్మి తే వేద్మి నేతరాద్వేద సన్నుతే హృదయతే నః సముచితో నునా పరిచయోంబికా పాదరేణునా పాహి ముంచవా పాద పంకజం త్రిదశ సన్నుతే నత్యజామి తే చరణమంబతే యోనిషేవతే పునరయం కుచౌ ధయతి కిం కృతి అహరహోంబతే రహసి చింతయా ధన్యతాంగతో నాన్యదర్శయే స్మరజితో యదా శిరసి జాహ్నవీ జనని రేణుకే మనసి తే కృపా అంబ పాహి మాం దంబ తాపసీ పాదకంజయో రాధికింకరం పుత్రమాత్మనః పుణ్యకీర్తనే బహుకృతే కుతో మాముపేక్షసే అంబ సంస్తుతే జంబవైరిణా పాహి మామిమం మగ్నమాపది తత్వవాదినః సత్వశాలిని త్వామజే విదుః సత్స్వరూపిణి త్వాం ప్రచక్ష్యతే సదయ వీక్షితే వేద వేదినో మోదరూపిణి సంవిదం విదో స్వామిదం ప్రసూ
परमयोगिनः परमदेवते जननि कुण्डली पुरनिवासिनी परशुरामवस्य मामिमम् तनयरोदनम् श्रवणशालिनी शृणु सुराचिते हृदया हृदि याचकस्तुतो भजनमीप्सितम् तदपि दुर्लभम् किमिदमम्बिके मास्तु वेतनम् छिन्नमस्तके भजनमेव ते याचते मया तरलतारया जलजदीर्घया सानुकम्पया शीतपातया केवलं दृशा पश्य रेणुके तेन मे शुभम् न च तवाशुभम् किङ्करी भवत् सुरविलासिनी जयति कुण्डली नगरवासिनी मधुरमम्बते चरणपङ्कजम् तत्र यत्र तैश्चर्यतेऽखिलम् चरणमम्बते चरतु मे हृदि यमनामये प्रार्थना मम भुजगकङ्कणः प्रभृति संस्तुते भुजभुवामरे जननि पाहि वन्दनायिता गणपतिस्तुता जयति रेणुका गणपतिस्तुता जयति रेणुका गणपतिस्तुता जयति रेणुका सकलमय प्रसन्न कांक्षितकरं च भवेत् सुरसुन्दरी जनसमर्पितयो हृदि रेणुका चरणयो करणम् బాగుందమ్మా. ఇలా మనందరం కూడా రేణుకా గీత పారాయణం నిత్యం చేసుకుంటూ ఈ యొక్క ఉపద్రవాల నుంచి బయటపడి మనమే కాదు మన తోటి వారికి అందరికీ కూడా దేశక్షేమానికి నాయన గారు ఎంతో చేశారు. మన వంతుగా మనం కూడా చేస్తూ నాయన గారిని భగవాన్ని ప్రార్థిద్దాం. ఇప్పుడు భగవతీరావు గారు భగవాన్ నాయన యొక్క విశేషాలు మనతో కొంచెం పంచుకుంటారు. భగవతీరావు గారు. భగవతీరావు గారు మీ లైన్ అన్మ్యూట్ చేశానండి, ఓపెన్ చేశాను. ఓకే, వినిపిస్తుందా? వినపడుతోందండి. నమో రమణ. నమో రమణ. రమణ గణపతి అనే భక్తులకు నా పాదాభివందనాలు. నేను ఇప్పుడు ప్రస్తావించేది గణపతి ముందు రచించిన ఉమాశాస్త్రంలోని మానస పూజ స్థపకం గురించి. మనందరిలోనూ భక్తి అనే విత్తనం ఉంటుంది. ఈ నిర్మలమైన ప్రేమ మనలో వికసించాలి. మన అంతర్ మేలుకొల్పే ప్రకృతిని మేలుకొల్పే సాధనమే భక్తి. అంటే we must only water the seed so our bhakti can unfold and open up inside us అని స్వామి సంకల్పానంద గారు చెప్పారు. కార్యమాన్మనం కార్యముత్తమం పూజనం జప చిత్రం క్రమాత్ అని రమణ మహర్షి తన ఉపదేశ సారంలో బోధించారు. పూజ మనం చేసే భక్తిలోది ఒక పార్ట్. ఈ భక్తి నవవిధాల. ఇది మీ అందరికీ తెలిసిందే, కానీ కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. ఇవి 9 అన్నాం కదా. మొదటి శ్రవణం అంటే దీంట్లో గురు అనుభవాలను వింటాం. ఉదాహరణకి భగవద్గీతని అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. అప్పుడు ఆ కృష్ణుడి తాలూకు బోధన లేని అర్జునుడు యుద్ధంలో విన్నాడు. ఇదే మనం సత్సంగంలో కూడా చేస్తున్నటువంటి పని. రెండోది కీర్తనం. ఈ కీర్తనంలో మనం గురు నామాన్ని స్మరిస్తుంటాం. దీనిలో మన భావాలు మనల్ని హృదయస్పందంగా అనుగుణంగా నాట్యం చేపిస్తాయి. దీనికి ఉదాహరణలు త్యాగయ్య, అన్నమయ్య, రామదాస్ గారు. శరణం ఉంది. ఇది గురువు గారిని నిరంతరము స్మరించుట. అంటే జలజదార్య అని స్వామి చెప్పినట్టుగా ప్రతి క్షణం అనుక్షణం ఆయనను ధ్యానం చేయడమే
ఆయనతో ఉండడమే. ఇంకోటి పరసేవనం. అంటే పదసేవనం అంటే గురు సేవ శుశ్రూష. ఇది కర్మయోగం. అంటే సర్వం భగవత్ అర్పణమంటూ పని మాత్రం చేయడం. ఇంకోటి అర్చనం. గురువును హృదయకుహరమందు నిలుపుకొని పూజ చేయడం. భగవంతునికి అర్పించుటకు ఫలాలు, పూలు, రుచికరమైన పదార్థాలు అనుభవాలకు ఈ మన అర్పణలు స్వీకరిస్తున్నాడని చిత్తశుద్ధితో చేస్తాం. ఈ క్రియతో కూడింది సాధారణంగా ఇది మనకి కొంచెం యాక్టివ్ గాను ఇంట్రెస్ట్ గా ఉంటుంటుంది. బందరం అంటే అందరిలో అంతటా భగవత్ దర్శనం చేయడం, భగవంతుని దృష్టిలో అందరం సమానమే అని తెలుసుకోవడం, అందరం భగవంతుని వివిధ రూపాలమని తెలుసుకోవడం. ఇది ఉత్కృష్టమైనది, సమాజానికి చాలా ఉపయోగపడేది. దాస్యం అంటే గురు సేవకుడిగా ఉండడం. అన్ని పనులు భగవంతుని ఆజ్ఞ మేరకు మాత్రం ఎలా కావాలో అలాగే నిబద్ధంగా చేయడం. ఎలాగంటే హనుమంతుడు రామాజ్ఞను పాలించిన విధంగా అన్నమాట. ఇంకోటి సఖ్యం అంటే గురువుతో స్నేహ సంబంధం పెట్టుకోవడం. గణపతి ముని రమణుల సఖ్యత ఉదాహరణకి ఇది. అలాగే కృష్ణుడు అర్జునుడు కూడా సఖ్యమే. గురువుని సకుడుగా తలచి అర్జునుడు తన సందేహాలన్నీ కూడా తీర్చుకోగలిగాడు. ఇది మాంసపు దృష్టికి కనిపించని స్నేహం. అంటే శరణాగతి అంటే గురువుకి అంకితమైపోవడమే. ఇట్ లీడ్స్ టు పర్ఫెక్ట్ యూనియన్ విత్ గురు. అంటే గురు విష్ణుల శిష్యుల సంబంధం ఒక స్టేట్కి లేచిన తర్వాత శివుని అంటే శిష్యుడి తన మనస్సు అంతా కూడా గురుదేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆయన చేసే ప్రతి పని కూడా భగవంతుని చర్యగానే భావింపబడుతుంటుంది. ఉదాహరణకి మనం పిండికి నీరు కలిపితే ముద్ద చేస్తాం, దాంతో మనం ఇవన్నీ చేయొచ్చు. అలాగే భక్తి నీరు లాంటి దానికి మనం ఈ యోగ విద్యలు పఠించడానికి పని కలిస్తే పూర్ణత చెంది ఉపయోగపడడానికి అవకాశం వస్తుంటుంది. ఇందులో మనం ఇందాక చూసిన విధంగానే అర్చన అన్నది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దీని గురించి ఇంకొకసారి చూద్దాం. ఈ అర్చన ఏంటి? షోడశోపచారాలు చేస్తారు. అంటే భగవంతుని పూజించేటువంటి ఒక క్రమమైన పద్ధతి. దీన్ని కొందరు మంత్రాలతో చేస్తారు, కొందరు మానసికంగా చేయొచ్చు. ఈ మానసిక పూజని గణపతి ముని గారు మనకి స్తవకంలో చెప్పారు. ధ్యానం, అర్చనం, ఆచనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రాభరణం, యజ్ఞోపవీతం, పుష్పార్చన, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాంజనం, మంత్రపుష్పం ఇది సమర్పించి మనం స్వామిని కోరుకునేది ఆశీర్వాదం. ఇదే క్లుప్తంగా మనం చేసే భగవంతుని అర్చన. నాయన గారు ఈ షోడశోపచారాలు మానసిక పూజలో తన శరీరంలోని అవయవాలు, హృదయం, శిరస్సు, తన తపోఫలము, యోగ నిష్టలను ద్రవ్యాలుగా పరిగణించి ఉమకు అర్చనలు చేసేవారు. తన అనుభవాన్ని, ఆ విధానాన్ని మనకు ఈ స్తవకంలో విశ్లేషించారు. మనందరం ఏ భౌతిక పదార్థములు లేకుండా నిత్యము మానస పూజ చేసి ఉమ దయకు పాత్రలగుటకు సులభమైన పద్ధతి చూపిన ఆ మహనీయులకు మనం రుణపడి ఉన్నాం. నాయన గారు స్తవకంలో ఎప్పుడు మొదటి శ్లోకాన్ని అమ్మ నవ్వును స్మరిస్తూ ఆ నవ్వు మనకు ఆలంబంగా ఉండాలని చెప్తారు. ఇందులో మొదటి శ్లోకం మనం చూద్దాం. కృతేన సా నిసర్గతో ధృతేన నిత్యమాననా సితేన సీత శైలజాస్మితేను సంతనోతు మే. అంటే స్వభావచే సహసిద్ధంగా సర్వదా ముఖములను ప్రకాశించు తెల్లని నవ్వుతో ఉన్న హిమాచల పుత్రి ఉమాదేవి నాకు సోమని కలిగించుకాకన్నారు. అంటే తెల్లని నవ్వు అంటే అమ్మ చిన్ను నవ్వినప్పుడు పెదాలు వీడి అందు నుండి తెల్లని పళ్ళు బస్ కనిపిస్తుంది. దీన్నే నాయన గారు మనకి ఆలంబనంగా చెప్తారు. ప్రతి క్షణం వినస్వరా నయే వృషుజ్వగోచరాన్ సమర్చయేశ్వరీ మనో వివిచ్య విశ్వసాయిని. ఇందులో గణపతి ముని అనుక్షణం పుట్టి నశించేటువంటి శబ్దాది విషయాలను అవతల నెట్టి చిత్తవృత్తులను వేరుపరిచి చిత్తవృత్తి విషయాలకు ఆధారంగా ఉండేటువంటి
ఆ చిద్రూపుణిని పరమేశ్వరుని అర్చించారు. అంటే అటు ఉమ్మను ధ్యానించారు. ఎందుకంటే ఇది చేసిన మొట్టమొదటి మనం చేసేది ధ్యానం. దాన్ని దీంట్లో మనస్సు కలిసివేసే ఆలోచనలు ఇవన్నీ సృష్టిని ఎక్కడి నుంచి వస్తాయా ఎరుకని అదే ధ్యానం చేసే పద్ధతి. విశుద్ధ దర్పణేన వా విధారితే హృదాంబమే అయి ప్రయచ్చ సన్నిధిం నిజేవ పుష్యగాత్మజే. ఇక్కడ అమ్మ పార్వతీదేవి నిర్మలమైన అద్దం లాంటి నా యొక్క హృదయం చేత చక్కగా ధరింపబడినటువంటి నీదైన ఈ దేహం నందు వచ్చి నీకు సాన్నిధ్యాన్ని ఇస్తున్నాను. అమ్మ నా హృదయమున నీ రూపాన్ని ప్రదర్శించు అని అంటే నిన్ను మనసరా నేను ఆహ్వానిస్తున్నానని గణపతి మోహన్ గారు అమ్మనకు నివేదించారు. పురస్య మధ్యమాశ్రితం సితం యదస్తి పంకజం అజాండమూల్యమస్తు తే సురార్చితే తదాసనం. దేవతలచే పూజింపబడిన మాత నా శరీర మధ్యన ముఖ్యంగా మూలస్థానమును ఆశ్రయించిన ఏ తెల్లని పద్మం ఉన్నదో బ్రహ్మాండమంత విలువగల నా నిర్మల హృదయమును నీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. ఇందు వసింపుమమ్మ. ఇది హృదయానికి కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమని మహర్షి చెప్పిన స్థానమును గణపతి అమ్మకు ఆసనముగా సమర్పిస్తున్నాను. లింక్ ఎందులో వచ్చింది? నవేందుశేఖర ప్రియే మదీయ భక్తి జీవనం తదాతు తంబపాజ్యతాం. అమ్మ బాలచంద్రుని శిరోభూషంగా ధరించిన శివుని ప్రేసి మాత నిరంతరం ధారగా ప్రవహిస్తున్న నా భక్తి అనేటువంటి ఉదకాన్ని నీకు పాద్యంగా ఇస్తున్నాను. గణపతిముని తన భక్తి అనే జలంతో అమ్మ పాదాలు కడిగే ఉపచారం చేస్తున్నారు. వివాసనౌఘమానస ప్రసాదతోయమంబమే సమస్తరాజ్ఞి హస్తయో అనర్ఘమర్ఘ్యమస్తు తే. అమ్మ ఏ వాసనలు కలిగినటువంటి నా మనోనైర్మల్యం అనేటువంటి జలాన్ని నీ చేతులకు అర్ఘ్యంగా ఇస్తున్నాను. నా నిర్మలమైనట్టి మనస్సుతోనే నీ చేతుల్ని నేను కడుగుతున్నాను. మహేంద్రయో నిచింతన భవన్ భవస్య వల్లభే మహారసో రసస్త్వయి నిపీయతాం విశుద్ధయే. ఇక్కడ శివకామిని తల్లి ధ్యానం వలన నా యందు స్రవించి మనోహరమైనటువంటి అమృతాన్ని నువ్వు త్రాగు. అందువలన నా శరీరము శుద్ధీకరింపబడుతుంది. ఇది పానీయ ఉపచారం అని చెప్పండి. అంటే ఈ మహారసం ఇంద్రియో అంబోరస అంటే సుషుష్మా నాడి పరిధిలో నుంచి ప్రవేశిస్తుంది. ఇది నా యోగ సిద్ధి నుండి లభించిన మహారసం తల్లి ఉమా. దీన్ని త్రాగి నా శరీరం శుద్ధిపరిచి నీకు శుద్ధిపరచు. అందుకే నీకు ఇది పానీయంగా సమర్పిస్తానని చెప్పేవాడు. సహస్రపత్ర పంకజత్రవసుధాచలేన సా సహస్రపత్రలోచన పినాకినోభిషిచ్యతే. అమ్మ పినాకం అనే విల్లును ధరించినటువంటి శివుని యొక్క పద్మాక్షి సుందరాంగి అయిన శివగామిని నా సహస్రార పద్మం నుండి స్రవించే అమృత రసంతో నీకు స్నానమార్చింపు. ఇది స్నానోపచారం. మమార్చితం యతీంద్రియై సుఖం సుఖాత్రి పంచభిః తదంబతోభ్యమర్పితం సుధాఖ్య పంచకాయతాం. మంగళాంగి మాత అక్షరాది ఇంద్రియాల వలన నేను పొందినటువంటి ఆనందాన్ని పంచామృతంగా స్నానంగా ఇస్తున్నాను. అంటే తాను పొందిన అన్ని సుఖాలు అమ్మకు స్నానానికి అర్పించి తాను పునీతుడవుతున్నాడు, చక్కగాను త్యజిస్తున్నాడు. వశిష్ఠ గోత్ర జన్మనా ద్విజేన నిర్మితం శివే ఇదం శరీరమేవ మే తవాస్తు దివ్యమంశుకం. మంగళరూపిణి జనని వశిష్ఠ గోత్ర సంబంధని జనని
వశిష్ఠుడితో కొన్నటువంటి ఈ నా శరీరము నీకు దివ్య వస్త్రం. నిష్ఠాకర్షుడైన దివ్య వస్త్రం తన అంతర్వేగాన్ని తన తపుబలంతో దేవికి వస్త్రములకు తగినదిగా నిర్మించినారు. ఇది వస్త్రోపచారము. వినిపిస్తోందా అండి? వినపడుతుంది. విచిత్ర సూక్ష్మ తంత్ర భృత్మమేయమాత్మనాడికా సుఖ ప్రబోధ విగ్రహే మఖోపవీతమస్తుతే. అద్భుతము సూక్ష్మ దృగ్గోచరమైన నా ఈ ఆత్మనాడి సుషుమ్నాడి అదే బ్రహ్మనాడి నీకు యజ్ఞోపవీతంగా సమర్పిస్తున్నాను. నాడి యజ్ఞోపవీతంగా సూక్ష్మ నాతో నిర్మించినట్టుగా ఉంటుంది. ఇప్పటికి 11 ఉపచారాలు చేసాము. మిగిలిన 5ను తరుపతి దినాల్లో చేసుకుందాం. మిగిలినది తరుపతి సత్సంగంలో పంచుకుంటాం. భగవద్భక్తులందరికీ నా పాదాందము. నమో రమణ. నమో రమణ. నమో రమణ అండి. చాలా సంతోషం. మానస పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటే అందరం అలా నాయన గారు మనకి సెలవిచ్చినట్టు అలా మానస పూజ చేస్తూ మనం కూడా తరితాం. ఇప్పుడు అట్లాంటా నుంచి రామారావు గారు ఉపదేశ సారంలోని ఒక శ్లోకాన్ని తమ ఇది చెప్తారు, వివరణ చెప్తారు. తర్వాత తదుపరి శ్లోకాలు మరొక సత్సంగంలో చూద్దాం. మళ్ళీ రామారావు గారు మీ లైన్ అన్మ్యూట్ చేస్తున్నాడు. ఓకే. నమో రమణ. సత్సంగ భక్తులు వినపడుతుంది కదండి? వినపడుతుంది కదా? సత్సంగ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం గత సత్సంగాల్లో ఒక 10 శ్లోకాల వరకు చూడడం జరిగింది మనకి. అయితే పరమాత్మే జీవుణ్ణనే భ్రమ చెందాడు. పరమాత్మే తాను జీవుణ్ణని భ్రమ చెందాడు. అందుకే రమణ మహర్షి దగ్గర ఏమంటారంటే అన్వేషకుడే అన్వేషించబడేవాడు అని చెప్పారు ఆయన. అంటే మన జనరల్గా ఏమవుతున్నాం మనకి అంటే మనము వేరుగా లోపల నుండి ఆత్మ వేరుగా ఉంది, మనం ఆత్మ కన్నా వేరుగా ఉన్న భావంతో ఉంటున్నాం. కాబట్టి లేదురా బాబు, ఎవరినైతే నువ్వు అన్వేషిస్తున్నావో అన్వేషించాడు ఎవరో వేరుగా లేదు, నువ్వే అన్వేషకుడు అని చెప్పారు. చెప్తూ దీనికి ఒక చిన్న కథను కూడా చెప్పారు ఆయన. ఒకసారి ఒక గురువు గారు తాలూకా 10 మంది శిష్యులు ఒక నదిని దాటారట. దాటిన తర్వాత వాళ్ళు లెక్క పెట్టుకుంటే 9 మందే లెక్క కౌంట్ వస్తున్నది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ 10 మంది శిష్యులు లెక్క పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. ఎంతమంది లెక్క పెట్టినా కూడా ఎప్పుడు 9 లెక్క వస్తుంది. దాంతో ఏడుస్తూ కూర్చున్నాడు ఆ నది ఒడ్డునే. ఆ నది పక్క నుంచి వెళ్తున్న పెద్ద మనిషి చూసి, ఏం మీరు గురువు గారు శిష్యుల్లా ఉన్నారు మీరందరూ, ఏమిటి దేనికి ఏడుస్తున్నారు అంటే, ఏం లేదు సార్, మేము ఇలా నదిని దాటాము, 10 మందిని దాటాము, కానీ చూస్తే 9 మందే ఉన్నారని చెప్పి ఏడుస్తున్నారు, అందుకే ఏడుస్తున్నామండి అన్నారు. దీనికి అర్థమై వీళ్ళు అమాయకుల్లా ఉన్నారు వీళ్ళు అని, సరే నేను చెప్పినట్టు చేయండి 10వ వాడు దొరుకుతాడు అని చెప్పి అందరినీ కూడా నిలబడమన్నారు. అందరు నిలబడిన తర్వాత నేను చెప్పిన వెంటనే ఎవరికి వాళ్ళు 1, 2, 3 అనుకోండి. అలా ప్రతి వాళ్ళు 1, 2, 3 అనుకుంటే ఆఖరి 10వ వాడు 10 అన్నట్టు అని వాళ్ళు సంతోషపడిపోయారట. సార్ మీరు నిజంగా దైవం అండి, ఆ 10వ వాడిని మీరు చూపెట్టారని. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఎవరో ఉన్నారు లోపల, ఎవరో ఉన్నారు, వాడిని తెలుసుకోవాలంటున్నాం, కానీ వాడే నేను అనే విషయం మనకు అర్థమవటం లేదు. అందుకే ఈ జీవన్ముక్తి అనేది ఈ సిద్ధాంతం అనేటువంటి మనలాంటి అజ్ఞానుల కోసమే చెప్పబడింది. అయితే ఇది అర్థం చేసుకోవడానికే భగవాన్ రమణులు ఏం చేశారంటే ఉపదేశారం అంటే ఒక 30 శ్లోకాల సహాయంతో మనకి ఈ విషయాన్ని అర్థం చేయడానికి తెలియజేస్తూ, నీవే పరమాత్మే, నీకు అన్యముగా ఇంకెవరూ ఏమీ లేనే లేరు అని ఆయన చెప్పారు. ఈ క్రమంలో భాగంగా మనకి 3 గుణాలు ఉంటాయని, తమోగుణము, రజోగుణము, సత్వగుణం ఉంటాయని, ఈ తమోగుణాన్ని నాశనం చేసుకోవడానికే ఈశ్వరాత్మ బుద్ధితో కర్మల్ని చెయ్యాలని చెప్పి ఈశ్వరార్పితం, నిశ్చయాకృతం, చిత్త సాధకం, ముక్తి సాధకం చెప్పారు. అయితే ఈశ్వర బుద్ధితో కర్మల్ని చేయాలంటే తప్పనిసరిగా ఈశ్వరుని ప్రేమ కలగాలి. కాబట్టి భక్తి మార్గాన్ని ఒక 7 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. చెప్తూ ఈ భక్తి మార్గంలో మనకి 3 ఉన్నాయని చెప్తూ పూజ, జపము, చింతనము ఒకదానికొకటి ఉత్తమని చెప్పారు. ఈ పూజ గురించి ఏం చెప్పారు? ఉన్నదంతా కూడా పరమేశ్వరుడే, జగద ఈశ్వరి యుక్త సేవనం, అష్టమూర్తులు, దేవ పూజనం అంటూ మొత్తం ఈ ప్రపంచంతో ఉన్నది పరమాత్మ తప్ప పరమాత్మ అనేది ఏమీ లేదురా. అంటే పరమాత్మని అంటే ఆ పంచభూతాలని, సూర్యుడు, చంద్రుడు, ఆ జీవుడు, వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమించావంటే అది పరమాత్మను ప్రేమించినట్టే లెక్క.
వ్యక్తిగా నువ్వు వ్యక్తిని అనుకుంటున్నావు కూడా సమిష్టిగా చూస్తే పరమాత్మది అని ఆయన చెప్పారు. అయితే ఈ పూజ చేస్తున్నప్పుడు అంటే మన రజోగుణాన్ని అరికట్టడానికి ఈ పూజ చేస్తాం. అయితే ఈ పూజతో పాటు మనం ఇంకా ఏం చేస్తున్నాం మనం అంటే భగవంతుడి తాలూకు నామాన్నో లేకపోతే ఒక రూపాన్నో ఒక స్వభావాన్నో గుణాన్నో తీసుకుని మనము జపం చేస్తున్నాం. అంటే పూజ కన్నా జపం ఉత్తమం అని చెప్పారు. అయితే ఈ జపం అయిపోయిన తర్వాత దీనికన్నా ఉత్తమైనది మానసిక చింతనరా, మనసుతో చింతన చేయాలి. అయితే ఈ చేసేటప్పుడు నువ్వు విరళ చింతనం చేయకూడదు, సరళ ఆద్యధార్య స్తోత శాసం అన్నట్టుగా నువ్వు సరళ చింతనం చేయాలి. ఆ చింతనం కూడా ఎలా చేయాలంటే భేదభావంతో కాకుండా అభేద భావంతో చేయాలి. అంటే నేను వేరు పరమాత్మ వేరు అనే భావన కాకుండా నేను పరమాత్మ ఒక్కడే అనే భావనతో నువ్వు ఈ సోహం భావంతో ఎప్పుడు కూడా చేయాలి. నువ్వు ఇలా చేసినప్పుడు మాత్రమే నీ తాలూకు భావన బలం చేత నువ్వే ఆ పరమాత్మగా మారుతావు. ఎట్లాగైతే ఒక గరుకు పెట్టిన రాయి మీద గరుకు రాయి మీద మనం చాకును అరగదీసినప్పుడు ఆ చాకు తాలూకు గరుకంతా ఆ గరుకు రాయికి అంటుకుని మళ్ళీ చాకు షార్పన్ అవుతుందో, ఎలాగైతే ఒక మ్యాగ్నెట్ ని తీసుకెళ్ళి ఒక ఇనప దీని మీద రుద్దగా ఇనప బొక్క ఆటోమేటిక్ గా మ్యాగ్నెట్ గా మారుతుందో, అట్లాగే మనం నిరంతరం కూడా నేను ఆత్మని కనుక మనం భావన చేసిన నాడు ఆ భావన బలంతోని నువ్వు తప్పనిసరిగా ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు అని చెప్పి మనకి మరొక 9వ శ్లోకం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే నువ్వు కర్మ మార్గాన్ని ఆచరిస్తావా లేదా భక్తి మార్గాన్ని ఆచరిస్తావా, లేదా నీ మనస్సు ఇంకా కనుక రజోగుణంతో కొట్టుకుంటూ ఉంటే అంటే నీ మనస్సు ఇంకా కూడా గందరగోళంగా ఉంటే రాజయోగం అని చెప్పి మరొక యోగాన్ని ఒక 6 శ్లోకాల్లో 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు చెప్పుకొచ్చారు. అయితే నువ్వు ఈ రాజయోగాన్ని ఆచరిస్తావా లేదా జ్ఞాన యోగాన్ని ఆచరిస్తావా, నీ ఇష్టం. ఈ 4 యోగాలే ఉన్నాయి. ఈ 4 యోగాలు ఏది చేసినా ఇవన్నీ హృత్సలే మనహ అన్నాడు. అంటే అనమాట ఈ 4 యోగాలు కూడా నీ మనస్సుని ఆ హృదయంలో నిలపడానికి మాత్రమే ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది 10 శ్లోకాల తర్వాత సారాంశాన్ని మనం చూస్తున్నాం. చాలా బాగానే ఉందండి. మనస్సును నిలపమన్నారు హృదయంలోని. అయితే ఎలా నిలపాలండి అంటే దానికి ఆయన ఏంటనమాట ఈ రజోగుణాన్ని పూర్తిగా నాశనం చేసుకోవాలంటే అంటే ఇంకా బాగా వేసరేటుతుంటే మనసుని నాశనం చేయాలి అంటే తప్పనిసరిగా మనకి ఏం చేయాలో చెప్పారు. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. వాయురోధనాత్ అంటే ప్రాణవాయువుని నిరోధించడము ద్వారా లీయతే మనః నీ మనసు లయిస్తుంది. ఎలా లయిస్తుంటది? జాల పక్షివతు రోధ సాధనం. వలలో చిక్కినటువంటి పక్షి ఏ రకంగా అయితే చిక్కుబడిపోయి కదలక ఉంటుందో అలా ఉంటుంది. ఇదే రోధ సాధనము అంటే ఇదే మనస్సు నరికంటే ఒక ఉపాయము అని చెప్పి చాలా సులువుగా చెప్పారు. అంటే రాజయోగంలో 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు రాజయోగాన్ని చెప్పారు. సో ఎందుకంటే ఇది చెప్పడం జరిగింది, ఎందుకు మనకి ఇది కష్టం అవుతుంది మనస్సు అంటే మనస్సు ఎప్పుడు కూడా అండి ప్రపంచంలోకి పరుగులు తీస్తుంటుంది. ఈ పరుగులు తీయడం కూడా ఎలా ఉంటుంది ఇది అంటే వెళ్తే గతంలోకైనా వెళ్తుంది, లేదా అది వర్తమానంలో అయినా ఉంటుంది, లేదా అది మనకి భవిష్యత్తులో అయినా ఉంటుంది. ఎందుకంటే మన మనసులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సప్తంగా చెప్పినట్టుగా గుర్తున్నప్పుడు ఒకటి వర్కింగ్ మైండ్ అని, 2 థింకింగ్ మైండ్ అని 2 మనస్సులు ఉంటాయి ప్రతి వారికి కూడా. ఈ వర్కింగ్ మైండ్ ఏంటంటే స్వామి చెప్పినట్టుగా జీవులను వారి ప్రారంధానుసారము ఆడిస్తూ ఉంటాడు. జరిగేది జరగకూడదు, జరగని ఎంత ప్రయత్నించినా జరగదు అని అంటే ఏదైతే ఆయన ప్రపంచాన్ని మానవాళికి ఉద్దేశిస్తూ మనం జీవన్ముక్తులమే నిత్యము మన జీవన్ముక్తులను తెలుసుకోవడానికి చెప్పారో ఈ శ్లోకం ఎసెన్స్ ఇదేది. అంటే అనమాట ఈ శరీరం దేనికైతే పుట్టిందో, ఈ శరీరం దేనికోసమైతే పుట్టిందో ఆ కర్మలని చెయ్యడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నము చేయనవసరం లేదు. వర్కింగ్ మైండ్ ఆ తప్పనిసరిగా జరిగే తిరుగుతాయి. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. అందుకే కర్మ బుద్ధానుసారణ అంటే బుద్ధి కర్మానుసారిణి. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ కూడా రాయభారానికి వెళ్తున్నప్పుడు చెప్తాడు ఏంటంటే యుద్ధం అనివార్యము. నేను వెళ్తాను, రాయభారానికి వెళ్ళమన్నారు కూడా వెళ్తాను, కానీ యుద్ధం అనివార్యము. ఇది తప్పించుకోవడం సాధ్యము కాదు. ఎందుకంటే ఎవరి కారణాన్ని వాళ్ళు చెబుతారు తప్ప ఎవరిని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేయరు. మనం చూస్తాం భగవద్గీత అంటే యుద్ధం జరిగేటప్పుడు అందులో ఎందుకు ద్రౌపది ఒక కారణం చెప్పింది, భీముడు ఒక కారణం చెప్పాడు, అర్జునుడు ఒక కారణం చెప్పాడు, ఎక్సెప్ట్ ధర్మరాజు అనుకోండి, మిగిలిన ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఇక అక్కడికి వెళ్తే ఏముంది, దుర్యోధనుడు ఒక కారణం చెప్పాడు, దుశ్శాసనుడు ఒక కారణం, ఏదో ఇలా రకరకాల కర్ణుడు ఒక కారణం, మొత్తం మీద రకరకాల కారణాన్ని ఎవరికి వాళ్ళు చెప్పారు తప్ప యుద్ధాన్ని ఆపడానికి ఒక్కరు కూడా ప్రయత్నం చేయనే లేదు.
చేసుంటే అసలు యుద్ధం జరగకపోయేది. కానీ అందుకే ముందే చెప్పేశాడు ఏంటి, యుద్ధం అనివార్యము అంటే జరిగేది జరగక మానదు, నేను ఏం చేసినా కూడా ఎవడి కారణాలు వాడిని చెప్తారు అని చెప్పడం ఉద్దేశం అది. అట్లాగా ఈ దేహం దేనికోసం అయితే పుట్టిందో అది చేయవలసిన పనులు అది చేసే తీరుతుంది, ఇది అనివార్యము, ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇదే మహాత్ములందరూ చెప్పింది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అన్నటువంటి సత్యము, ఈశ్వరుడి ఆజ్ఞలైన చేయమైనా కొట్టలేదంటే ఎంత సత్యము. అలాగే భగవాన్ రమణ చెప్పింది కూడా, ఇవన్నీ కూడా ఒకటే సత్యం చెప్తున్నాయి. కానీ ప్రతి క్షణము ఈ సత్యాన్ని మనం మర్చిపోతూనే ఉంటున్నాం. ఉండిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే నా చేతిలో కర్తృత్వ భావాన్ని ఉందనుకుంటూ మనము కర్తృత్వ భావంతో ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే ఈ థింకింగ్ మైండ్ ఏం చేస్తుంటే ఇది ఒక్కదాని దగ్గర మనకు శ్రేయస్సు ఉంది. ఏమిటి థింకింగ్ మైండ్ చేస్తుంది, వెళ్తే గతంలోకి వెళ్తుంది లేదా భవిష్యత్తులోకి వెళ్తుంది. వర్తమానంలో ఉంటుంది, ఉండదని అంటలేదు, కానీ ఎక్కువగా అది గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తుంటుంది. గతం గత భవిష్యత్తు నీకు తెలియదు, ఇది మనకు తెలిసింది. అయితే ఈ థింకింగ్ మైండ్ దగ్గర మాత్రమే నీకు శ్రేయస్సు ఉంది. ఏమిటది, రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి, రెస్పాండ్ అవ్వడానికి శ్రేయస్సు ఉంది. అంచేత ఈ థింకింగ్ మైండ్ నే మనం కంట్రోల్ చేయగలం. ఏమి చేసినా సరే ఈ థింకింగ్ మైండ్ నే మనం కంట్రోల్ చేయగలం. దానికి మాత్రమే శ్రేయస్సు మనకు ఉంది. అంటే ఒక ఈవెంట్స్ అన్ని కూడా ఈ ప్రపంచంలో జరిగే అన్ని ఈవెంట్స్, దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్. ఒక మహానుభావుడు చెప్పినట్టుగా ఆల్ ఆర్ ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ అంతే. దానికి వెదర్ రియాక్టింగ్ గా రెస్పాండ్ అవుతున్నా మనం చూసుకోగలగాలి. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు ఏం చెప్తున్నాం అంచేత ఏంటి, మనసును మనం అరికట్టుకోగలగాలి. అరికట్టడానికి మనం ఏం చేయాలి, దీనికి ఈజీగా ఇది అంటే ఈ మనస్సు అనేటువంటిది, అలాగే ఈ ప్రాణం అనేటువంటిది, అంటే ఈ శ్వాస అనేటువంటిది, ఈ రెండు కూడా అంటే వాయురోధన శ్వాసని కంట్రోల్ చెయ్యి, ప్రాణవాయువుని కంట్రోల్ చెయ్యి అన్నారు. ప్రాణవాయువుని కంట్రోల్ చేస్తే మనసు ఎలా కంట్రోల్ అవుతుందండి అంటే ఒక శ్లోకంలో చెప్తారు, కొన్ని డీటెయిల్ గా మాట్లాడదాం. కానీ ఒక చెట్టుకి రెండు కొమ్మలు లాంటివి ఈ మనస్సు ఈ ప్రాణం అనేటువంటివి రెండు, ఒక చెట్టుకి రెండు కొమ్మలు లాంటివి. కాబట్టి ఒక కొమ్మని కనుక మనం పట్టుకుంటే రెండో కొమ్మ అంటే ఊగుతున్న ఒక కొమ్మని పట్టుకుంటే రెండో కొమ్మ ఆగిపోతుంది. అంచేత మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు, దాని రూపం ఏమిటో తెలియదు, దాని స్వభావం ఏంటో మనకు తెలియదు. అంటే దాన్ని పట్టుకోవడం మనకు కష్టం. కాబట్టి మనం ఈ శ్వాసని మనం కంట్రోల్ చేయడం నేర్చుకోగలగాలి. వాయురోధన అంటే ఈ ప్రాణవాయుని అడ్డగించాలి. దీన్నే మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, చంచలం హి మనః కృష్ణ అంటాడు. అంటే కృష్ణ ఈ మనసు చాలా చంచలమైనది, నేను వాయువుని గుప్పెట్లో పెట్టుకోవడం ఎంత కష్టమో ఈ మనస్సుని కంట్రోల్లో పెట్టడం కూడా అంతే కష్టం అని చెబితే, కృష్ణుడు ఏమైనా మనకి లేదు స్వరం అన్నాడు, లేదు, అసంశయ మహాబాహో అన్నాడు. అసంశయం మహాబాహో అంటే నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, చాలా కష్టం అది, దానిలో ఏ సందేహం లేదు. కానీ దీనికి ఉపాయం ఉందని చెప్పాడు. ఏంటది, అభ్యాసము వైరాగ్యము. అభ్యాసము వైరాగ్యం రెండిటి ద్వారా నువ్వు మనస్సును కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంచేత ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఎలా ఆ వాయువుని అడ్డగించాలి ఏం చేయాలి, ప్రపంచంలో పరుగుడు చేస్తున్న మనస్సుని ఆ వాయువుని అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎలా అయితే వెళ్తున్నాయో వాటిని మనం ఆ శ్వాస మీద ధ్యాస మనం పెట్టడం చేయాలి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ప్రాణేక్షణ అంటారు. అయితే ప్రాణాయామం అనే ఒక ప్రక్రియ కూడా ఉంది. ఈ ప్రాణాయామంలో ఏం జరుగుతుంది, మనకి పూరకం అని, కుంభకం అని, రేచకం అని ఉంటుంది. పూరకం అంటే ఒక ముక్కు దీనిలోంచి మనం తీసుకోవడం, కుంభకం అంటే దాన్ని ఉంచడం, లోపల ఉంచడం, రేచకం అంటే మరో ముక్కు నుంచి వదలడం. ఇది చేస్తుంది, దీని ప్రాణాయామ ప్రక్రియ అంటాం మనం. దీని ద్వారా కూడా మనసును కంట్రోల్ చేయొచ్చు. కానీ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా కనుక మనం కంట్రోల్ చేయాలి మనసును అంటే తప్పనిసరిగా, అంటే ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి ఇది ఉపాయం ఇది. కానీ దానికి తప్పనిసరిగా గురువు కావాలి. ఎటువంటి గురువు కావాలి, దాని మీద పరిపూర్ణ నాలెడ్జ్ ఉన్నటువంటి గురువు, అనుభవంగా నాలెడ్జ్ ఉన్న గురువు కావాలి. ఆ గురువు తాలూకా దీంట్లో మాత్రమే ఈ ప్రాణాయామ ప్రక్రియను మనం చేయగలగాలి. లేకపోతే అది ప్రాణాయామం కాస్త ప్రాణ అపాయం కిందకి దారితీస్తుంది. అందుకని స్వామి ఏం చేశారంటే, అంత కష్టపడకండి, మీకు అటువంటి గురువు దొరకడం కష్టం ఉండొచ్చు, ప్రాణేక్షణ చేయండి అంటే మాట శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే మనకి లోపలికి పైకి శ్వాస వెళ్తుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి మనలోనే. మీరంతా వెళ్తున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ మనస్సు దాని మీద లయం అవుతుంది అని జరుగుతుంది. ఎందుకు లయం అవుతుంది అంటే అసలు మనస్సుని లయం చేయవలసిన ఎవరు, మనస్సును లయం చేస్తే మనసుకి చెప్పాలి, నువ్వు లయం అయిపో, నువ్వు నాశనం అయిపోతే నేను నిన్ను కంట్రోల్ చేసుకుంటాను, అప్పుడు నాకు ఆ స్థితి వస్తుందని. కానీ అది ఎలా ఉంటుందంటే దొంగ తాళం చేసినట్టుగా ఉంటుంది. నువ్వు లయం అయిపోలేదు, అది లయం అవదు.
అంటే మనం దానికి ఏం చేయగలగాలి మనకి అంటే అదే మాస్టర్ కాబట్టి అదే మనం ఆడిస్తున్నది కాబట్టి దానికి బుద్ధగించాలి. ఈ ప్రపంచంలో అంతా కూడా అశాశ్వతం అని, ఈ బంధాలు ఇవన్నీ కూడా మనస్సుకే ఉన్నాయని, అంటే ఈ బంధం విముక్తి అని రెండు కూడా మనస్సుకు చెందినవి తప్ప శరీరానికి చెందినవి కాదు. ఈ బంధము అంటే బంధించబడ్డాం అనుకుంటుంది మన మనస్సే, విడిపడుతున్నాం అంటుంది మనస్సే, రెండు కూడా చేసేది మనస్సే తప్ప శరీరానికి సంబంధించిన క్రియలు కావు. శరీరానికి చెందిన క్రియలు ఏమిటా అంటే మనం గతం నుంచి గతంలో ఏమి తెచ్చుకున్నామో బుద్ధి కర్మానుసారం ఈ శరీరం ఆడుతుంటుంది అంతే. కానీ విడిపడ్డం అనేటువంటిది, బంధాన్ని పెట్టుకోవడం అనేటువంటిది మనస్సు చేసే పని కాబట్టి ఆ విడిపడ్డం విషయంలో మనకి ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది, ఎప్పుడూ స్వేచ్ఛ ఉన్నది. ఇదే రమణ గారు చెప్తారు, రమణ మాస్టర్ చెప్తారు. అంచేత అయితే దీనికి మనం ఏం చేయగలగాలి అంటే నువ్వు కంట్రోల్ చేసుకుంటే చేసుకోదు కాబట్టి మనం తప్పనిసరిగా నువ్వు ఒక పని చేయదు పోని నువ్వు ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టని చెప్పగలగాలి. ఎందుకు? మనసు ఒక కోతిలాడిది, మనస్సు ఒక కోతిలాడిది. అందుకే శంకర్లు ఏం చేస్తారు మనకి చెప్తారు, ఒక దగ్గర కాశీలో శంకర్లు ఒకసారి భిక్షాటం చేస్తున్నారు. అంటే ఆదిశంకర్ భిక్షాటం చేస్తున్నప్పుడు ఆ స్వామిని అన్నారు, స్వామి నువ్వైతేనేమో శంకరుణ్ణి అంటే శివుడిని అడిగారు, అన్నారు నువ్వైతే నువ్వు నీకు ఒక బట్టలు లేవు, కట్టుకోవడం బట్టలు లేదు, ఒంటి మీద విభూతి రాసుకుంటావు, మెడలో పాము పెట్టుకుంటే ఇవన్నీ చేస్తావు, నీకేం బాగానే ఉంది, కానీ నువ్వు అలా ఉంటే నీకు ఎవడ భిక్ష వేయడు. అంచేత నువ్వు ఒక కోతిని ఆడించుకున్నావు అనుకో, ఆ కోతిని ఆడించుకుంటే నీకు నాకు భిక్ష వేస్తాడు స్వామి, అంచేత నా మనసు కోతిలా ఉన్నది, ఇది ఈ మనసు నువ్వు తీసుకో అన్నట్టు ఆయన. అంటే అర్థం ఏంటన్నమాట, నీది నువ్వు తీసుకో, ఈ మనసు అనేది ఒక కోతిలాడిది కాబట్టి ఈ కోతిని కనుక నువ్వు తీసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు ఈ దుఃఖాలంటే ఉండవని, ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా ఉంటాను అని చెప్పి ఆయన ఆదిశంకరాచార్య చెప్పినట్టుగా మనకి కనబడుతుంటుంది సౌందర్యలహరిలో వాటిలో. అంచేత ఎందుకంటే శాసించేవాడే గమనించేవాడు. ఇక్కడ ఎవడైతే శాసించాలో వాడే గమనించేవాడు అవ్వాలి. అంతే మనం ఏం చేయాలి, మనసుకి ఏం చెప్పాలి, అరే బాబు నువ్వే శాసించు, నువ్వే చేయి, నువ్వే రూల్ చేయి, కానీ నువ్వు చేయవలసిన ఒకటే చిన్న ఇది ఉంది నాకు, అదేమిటి అంటే ఆ శ్వాసను గమనించాలనుకున్న నాకు ఏం చేయక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక కథ చెప్తాను ఇక్కడ, చెప్తుంటా జనరల్ గా. ఒకసారి ఎవడో ఓ రాక్షసం ఒక కోరిక ఏదో ముందు అడిగేట, నాకు అనుకున్నవని కావాలని, ఎవడో రాక్షసు సరే ఒక రాక్షసు ఇచ్చేట, ఇది ఏం కావాలంటే చేస్తుంది, దానికి ఎప్పుడు కూడా పని చెప్తున్నా లేకపోతే నేను తినేస్తుందని. సరే వాడు రావడం, వాడు ఏవో రకరకాల కోరికలు కోరుతాడు, ఆ కోరిన కోరికలన్నీ కూడా మనకేమో తీరుస్తుంటుంది. ఆఖరికి ఉండలేక అక్కడ ఏం చేస్తాడంటే ఇంకా భరించలేక లేదా నన్ను చంపేసేస్తుంది, మళ్ళీ ఆ ముందు దగ్గరికి వెళ్తే వాడు అంటాడు, ఏమీ లేదు ఒక పని చెప్పు, నువ్వు నీకు మళ్ళీ పని ఉండే వరకు కూడా నువ్వు తాటి చెట్టు ఎక్కువ దిగుతున్నామని దాన్ని అది అలా ఎక్కుతుంది, అదే పని చేస్తే నేను దీన్ని బాధపడుతున్నట్టు. అలాగే మనం కూడా ఏం చేయగలంటే, ఇది మనకదే, మన మనస్సు అనేటువంటిది ఒక కోతిలాడిది. ఎటువంటి కోతి? కళ్ళు తాగిన కోతిలాడిది. ఇంకా ఎటువంటి కోతి అంటే ఒక తేలు కుడితే కళ్ళు తాగిన కోతి ఎలా వేస్తుందో అలా మన మనసు పరిగెడుతూ ఉంటుంది. అయితే ఇటువంటి మనస్సును మనం ఏం చేయగలగాలంటే దాన్ని రిక్వెస్ట్ చేసి, నువ్వేమి చేయొచ్చురా, నువ్వే శాసించేవాడివి, నువ్వు చెప్పినట్టే అన్ని జరుగుతాయి, నాకు ఒక్క పనే చేసి పెట్టదు. ఏమిట్రా అంటే నేను తీసే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గమనించాలరా అన్నామంటే డెఫినెట్ గా అది కనుక మనం అది అలవాటు చేయగలిగితే ఆటోమేటిక్ గా మన శ్వాస కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన ప్రాణవాయువు కంట్రోల్లోకి వచ్చిందో అది ఆటోమేటిక్ గా అది మనం తీసుకువెళ్ళి ఏం చేస్తుందంటే మన మనసుని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీనికి కొంతమంది ఏం చేస్తారంటే ఈ శ్వాసను కంట్రోల్ చేసేప్పుడు సోహం భావాన్ని కూడా దాన్ని యాడ్ చేస్తారు. సో అన్నప్పుడు పరమాత్మ భావంతో మన మనసును నింపుకుని, మన అంతటి నింపుకుని, హమ్ అనేటప్పుడు పరమాత్మకు అతీతంగా ఉన్నటువంటి భావాన్ని అంతటి కూడా బయటకు వదిలేడు అనమాట. ఈ సోహం భావన. ఇలా సోహం భావనతో కూడా మనం చేయడం కూడా ఒక ప్రక్రియ ఉంది. ఇలా చేసినప్పుడు ఈ సోహం భావంతో కనుక జస్ట్ 4 సెకండ్లు పడుతుంది. 4 సెకండ్లు పడుతుంది మనకి. ఇటువంటిది నిమిషానికి 15 సార్లు చేయొచ్చు, ఒక గంటకు 900 సార్లు చేయొచ్చు. అంటే 24 గంటల్లో 21,600 సార్లు మనం ఆ సోహం భావంతో చేయొచ్చు. ప్రతి జీవుడి తాలూకా శ్వాస కూడా జనరల్ గా 21,600 సార్లే ఉంటుంది జనరల్ గా. అందుకనే తీవ్ర ముముక్షులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారి తాలూకా సతీమణి శారదాదేవి గారు, ఆవిడ రోజుకి 200 మార్లు తిప్పేవారట. అంటే దగ్గర మనకి 21,600 సార్లు ఆవిడ చేస్తుండేటది అంత దీనిగా. సో ఈ రకముగా కనుక మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా కనుక మనం చేస్తే అప్పుడు ఏమవుతుంది, లీయతే మనహ అంటే ఈ మనస్సు లయించిపోతుంది, లయిస్తుంది, లేవదు. ఎలా లయిస్తుంటా? జాల పక్షివతు రోధ సాధనం అన్నారు. అంటే
ఆ వలలో చిక్కినటువంటి పక్షి ఏ రకముగా అయితే కదలక మెదలక ఉంటుందో ఆ రకముగా నీ మనస్సు లయిస్తుంది. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఇది ఎటువంటి కష్టము లేని పని, ఎటువంటి శిక్షణ అవసరం లేని పని. ప్రాణేక్షణ, ప్రాణవీక్షణ అని చెప్పి అంటాం మనం దాన్ని. సో ఈ రకంగా మనం చేసినప్పుడు తప్పనిసరిగా మనకు ఆ శ్వాస లయించి ఆ రకముగా కొంతకాలం పాటు మన మనసును లయించి ఉంచచ్చు అని చెప్పి ఈ 11వ శ్లోకంలో మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనసుకి సంబంధం ఏంటండి అని మనకి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి. సరే అండి, బాగానే ఉంది, శ్వాసను లయం చేయమంటున్నారు, బాగానే ఉంది. అక్కడ మాట్లాడుతున్న మనస్సు గురించి కదా, మరి మనసుకి శ్వాసకి సంబంధం ఏంటండి అంటే దానికే ఆయన 12వ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తారు. చిత్త వాయవ చిత్క్రియాయుత శాఖయోద్వయి శక్తి మూలక అన్నారు. చిత్త వాయవ, చిత్తం అంటే మనస్సు, వాయువ అంటే ప్రాణవాయువు. ఈ మనస్సు ప్రాణవాయువుట చిత్క్రియాయుత. చిత్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, అంటే ప్రపంచంలో ఏ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నామో ఆ జ్ఞానేంద్రియాలకు ఆధారం. ఈ మనస్సు అనేటువంటిది జ్ఞానేంద్రియాలకు ఆధారం. క్రియ అంటే కర్మను చేసిన కర్మేంద్రియాలకి ఈ ప్రాణం ఆధారం. కర్మేంద్రియాలకి అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనస్సు చెప్పినట్టుగా చేస్తుంటాయి, కర్మేంద్రియాలన్నీ కూడా జ్ఞానం చెప్పినట్టుగా చేస్తుంటాయి. ఈ రెండు కూడా ఒకే చెట్టుకి రెండు కొమ్మలు లాంటివి. అంటే ఏమిటా చెట్టు, మనలో ఉన్న చెట్టు అంటే జీవ చైతన్యం. జీవ చైతన్యము లేదా ఆత్మ అనే పెద్ద చెట్టుకి రెండు కొమ్మలు ఇవి. ఈ రెండు కొమ్మల వల్ల ఏమవుతుందన్నమాట, ఒక కొమ్మని అంటే సపోజ్ ఒక చెట్టుకి రెండు కొమ్మలు అనుకోండి, ఒక కొమ్మని ఆపాలి అంటే ఒక కొమ్మ అలా కదులుతుంది, రెండు కొమ్మలు కదులుతున్నాయి, ఆపాలి. దాన్ని ఆపాలి నుంచి వెళ్ళి ఒక కొమ్మని కనుక గట్టిగా పట్టుకుంటే ఆటోమేటిక్ గా రెండో కొమ్మ ఆగిపోతుంది. లేదు రెండో కొమ్మను ఊపాలనుకోండి, మొదటి కొమ్మను గట్టిగా ఊపితే ఆటోమేటిక్ గా రెండో కొమ్మ కూడా ఊగుతుంది. ఎందుకంటే రెండు ఒక చెట్టు కొమ్మలే. అలాగే ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ ప్రాణశక్తి, ఈ జ్ఞానశక్తి అంటే మనస్సుకు చెందినటువంటి ఈ మనస్సు, ఈ ప్రాణము మనస్సు రెండు కూడా ఆత్మ చైతన్యం ఒక చెట్టుకి రెండు కొమ్మలాంటివి. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఒకదాన్ని పట్టుకుంటే రెండోది ఆటోమేటిక్ గా అవుతుంది. అది ఒకదాన్ని పట్టుకుంటే రెండోది అవుతుంది. ఈ జ్ఞానశక్తి ఏం చేస్తుంటుంది, ప్రపంచంలో చెత్తనంతటినీ పట్టుకొస్తుంటుంది. ప్రపంచంలో పరిగెట్టి మన మనసు పరిగెట్టి ప్రపంచంలో ఉన్న సుఖాల గురించి ఆ కోరికలతో రకరకాల జ్ఞానాన్ని సంపాదించుకుని వాటిని పొందాలి, వీటిని పొందాలని ఆలోచించుకుంటూ, ఆ సుఖం ఏదో బయట ఉన్నదని ఆలోచించుకుంటూ ఆ సుఖాలన్నీ పొందడానికి గాను ఈ మొత్తం జ్ఞానశక్తి అంతా కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో దాని తర్వాత ఆ సంపాదించుకున్న జ్ఞానంతో వాటిని అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కర్మలను చేయడం ప్రారంభిస్తుంది. అంటే కర్మేంద్రియాలు ఉపయోగపడుతుంటుంది. అంటే ఈ ప్రాణవంత శక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా మనస్సును కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రాణం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ ప్రాణానికి 5 పేర్లు ఉన్నాయండి. అయితే ప్రాణం అని అనేస్తాం మనం, కానీ ఈ ప్రాణము తాలూకు ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాల్సిన పని ఉంది. అంటే ఒక తెలిసి ఉండదు చాలా మందికి. ఈ ప్రాణం 5 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం నైవేద్యం హలో మనం మాట్లాడేది కంటిన్యూ చేయొచ్చండి, ఏదో మధ్యలో మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి హలో. సో ఓకే, ఈ ప్రాణం అనేటువంటిది మనకి ఏం జరుగుతుందంటే అండి, మనం నైవేద్యం ఇచ్చేప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అనేస్తాం. అయితే దాని అర్థం ఎంతమంది తెలుసు అనేది ఒక్కోసారి ఎవరికి వాడుతుంది క్వశ్చన్ మార్క్ అనుకోండి. బట్ చాలా మందికి తెలియదు. అనేస్తాం అయితే చెయ్యాలి 5 సార్లు తిప్పేస్తుంటాం. ఈ ప్రాణం 5 రకాలుగా 5 పనులు చేస్తుంటుంది. మొట్టమొదటి ప్రాణం ప్రాణాయ స్వాహ అన్నప్పుడు ఈ ప్రాణం ఏం చేస్తుందంటే బయట ఉన్నటువంటి ఆ ఆక్సిజన్ ఏదైతే తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి లోపల ఉన్న చెత్తను బయటకు తోసేస్తుంది. అంటే నీ ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయడానికి, నీ గుండె సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన ప్రాణాన్ని అది తీసుకొస్తున్నది. ఇది హృదయానికి పై భాగంలో ఉంటుంది. ఇది చేసి ఇంకో పని ఏమిట్రా అంటే బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలను కానీ తాగిన పదార్థాలను కానీ లోపలికి లాక్కోవడానికి ప్రాణశక్తి పనిచేస్తుంది. అపానాయ స్వాహ అంటే ఏంటంటే హృదయానికి దిగువ భాగంలో ఉంటుంది. ఇదేం చేస్తుంటే మన తినగా వినిపోయిన పిప్పి ఏదైతే ఉంటుందో మలమూత్ర విసర్జన, వీర్యాన్ని విసర్జన చేయడం బయటకి, వీటన్నింటినీ చేసే క్రియ ఏదైతే అపాన వాయువు. నెక్స్ట్ ఇంకా వ్యానము. ఈ వ్యానం అంటే ఆకులకి ఎలాగైతే ఈనెలు ఉంటాయో అట్లా ఈ నాడులు
ఇవన్నీ కూడా మన శరీరం అంతా ప్రవహించి ఉంటాయి, అందులో రక్తం ప్రవహిస్తుంటుంది. ఈ జీర్ణశక్తి ఏదైతే శక్తి ఉందో, మనం తినంటే ఆహారం తరకు శక్తి ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఎలాగైతే సెలైన్ బాటిల్లోకి బి కాంప్లెక్స్ కూడా ఎక్కించి పొడుస్తారో అట్లాగా ఆ రక్త నాళాల్లోకి ఈ శక్తిని తీసుకెళ్లి పెట్టే పని ఆ వ్యాన శక్తి చేస్తుంది. ఉదాహరణ అనే మరొకటి ఉంది, ఇది కంఠ భాగంలో ఉంటుంది. ఇది చేసే పని ఏమిటంటే రాత్రి పడుకోగానే జీవుణ్ణి తీసుకెళ్లి తన స్వస్థితికి చేరుస్తుంది. ఏ చైతన్యం అయితే లోపల ఉండి, ఏ చైతన్యం అయితే మనం మాట్లాడగలుగుతున్నామో, ఏ చైతన్యం అయితే మనం తిరగలుగుతామో, ఏ చైతన్యం అయితే మనం ప్రపంచం అంతా చూస్తున్నామో ఆ చైతన్యంతో ఈ జీవుని తీసుకెళ్లి కలుపుతుంది. మళ్ళీ పొద్దున్న అవగానే లేవగొడుతున్నారా, లేరా బాబు నీ పుస్తకంలో మరో పేజీ లేచింది, సో ఇవాళ నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏమన్నా లేపుతుంది. అయితే ఈ ఉదాహరణ చాలా ఇంపార్టెంట్ పని ఇంకోటి కూడా చేస్తుందండి. జీవుడు వదిలేసిన తర్వాత, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత వాడు చేసిన కర్మలను బట్టి వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ లోకాలకి తీసుకెళ్ళాలంటే ఆ ప్రక్రియ అంతా కూడా చేస్తుంటుంది. అందుకే కొంతమంది అంటే సాధకులకి, అంటే కొంతమంది యోగులకి ఈ ఉదాహరణ వాయువు వెళ్ళిపోయి, అంటే ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయినప్పుడు ఒక ప్రాణమే పోతుందండి, ఒక ప్రాణమే పోతుంది అంతే. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయిపోతాయి, మిగిలిన 4 ప్రాణాలు వెంటనే పోవు. మరొక ప్రాణం వచ్చి బయటకు తీసుకొచ్చి బయట పడుకోబెట్టి సరిపోతుంది. మరొక ప్రాణం వచ్చి ఆ కొడుకేమోనో ఆ నిప్పును పట్టుకుని ముందుకి శవం వెనక తెలుసుకుని వాళ్ళు ఆవిస్తుంది. అందుకే చూడండి, ఆ 10 రోజుల్లోనే వాడు చేసే స్నానాలు ఎన్నెన్నో చేస్తాడు స్నానాలు, కానీ వాడికి జలుబు కానీ, జ్వరం కానీ, తుమ్ము కానీ ఏమీ రాదు. కరోనా కూడా వాడికి భయం లేదు వాడికి. ఎందుకంటే ఈ చూసుకుంటాడు ఈ జీవుడు, ఏమైనా జరిగితే నా ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు ఆవిస్తాడు. ఆ కొడుకులో ఎవడైతే కర్మ చేస్తున్నాడో వాడి రోజు 4వ ప్రాణం తగలబెట్టేసిన తర్వాత, ఇక నన్ను తగలబెట్టేశారా, ఈ ప్రపంచంతో నాకు సంబంధాలు ఎగరింపులు అయిపోతున్నట్టున్నాయి అని అనుకుంటాడు. 5వ ప్రాణం ధర్మాధిపతి ఇచ్చకపోతుంది అని చెప్పి ఇలా వరుసగా పోతాయండి. అయితే ఈ ఉదాహరణ వాయువు అనేటువంటిది 48 గంటల పాటు ఇంకా అక్కడే ఉంటుందండి. యోగ సాధకులు ఏం చేస్తారంటే మళ్ళీ కావాలనుకుంటే శరీరం మళ్ళీ ఆ ఉదాహరణ వాయువు ద్వారా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే బయటకు వెళ్ళనీయకుండా అందుకని బయటకు వెళ్లకుండా మనం ఏం చేస్తారంటే చనిపోయిన శవానికి 2 బొట్టం వెళ్ళి కట్టేస్తారండి. సరే మీరంతా పక్క పెట్టుకుందాం. అంచేత ఈ ఉదాహరణ చేసే పని అది. ఇంకా సమానమై బొడ్డు దగ్గర ఉంటుంది. ఇదేం చేస్తుంటే మొత్తం శరీరం అంతటికీ కూడా ప్రాణాన్ని, అంటే రక్తాన్ని అంటే ఈ ప్రాణశక్తిని, రక్తాన్ని అన్నింటినీ సక్రమంగా సరఫరా చేయడం చేస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ చేస్తుంది బొడ్డు దగ్గర ఉండి. ఈ వాయువుల్లో ఎక్కడ మనకి దోషం వచ్చినా సరే, ఎక్కడ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా, సమానమై సరిగ్గా పనిచేయకపోయినా మనకి ఎగశ్వాస దిగశ్వాస వస్తూనే ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ ప్రాణవాయువు అనేటువంటిది మనకి గుర్తుంటుంది. అంతేకాదు ఈ ప్రాణవానికి శ్వాసకి మనకి సంబంధాన్ని మన అనుభవంలో చూడొచ్చండి. మనం ఒక సత్సంగాన్ని వింటున్నాం, ఏదో ఒక ధ్యానం చేసుకుంటున్నాం, ఒక నిత్యం చక్కని సంగీతాన్ని వింటున్నాము, మన శ్వాస మెల్లిగా కొట్టుకుంటుంటుందండి, చాలా మెల్లిగా కొట్టుకుంటుందండి. కానీ అదే సపోజ్ మనం రోడ్డు మీద నడుస్తున్నాడు, ఒక పిచ్చి కుక్క వెంట తగిలింది అనుకోండి, పరిగెడతాం. మనం పరిగెట్టి అవసరమైతే మన గోడలు ఎక్కడం రాకపోయినా ఏదో రకం బలవంతంగా గోడకి దూకేస్తాం. అప్పుడు మన శ్వాస చూడండి వేగంగా కొట్టుకుంటుందండి. దీన్ని బట్టి మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఏంటి, మన ప్రాణానికి మన శ్వాసకి, అంటే మన శ్వాసకి మన తాలూకా మనస్సుకి సంబంధం ఉంది అనేది ఇక్కడే తెలిసిపోతూ ఉంటుంది. అంచేత మనం ఏంటంటే ఈ రకముగా ఈ ప్రాణానికి ఆ శ్వాసకి మనకి రెండింటికి కనెక్షన్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రాణవాయువుని అడ్డగిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా మనస్సు కూడా లయం జరుగుతుందండి. ఇది 11-12 శ్లోకాల్లో వారు చెప్పినటువంటి సారాంశం అండి. మనం తర్వాత క్లాస్ లో మనం ఆ 13-14 వాటి గురించి చూద్దామండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. రమణ, ఇప్పుడు మనం భగవాన్ అష్టోత్తరం చేసుకుందాం. అలానే మనకి గణపతి ముని గారు ఒక ఇది ఇచ్చారు, తారక రామస్తుతి అని. ఈ 5వ తేదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది అని అని మనం అందరం వింటున్నాం. దానికి భగవానికి నాయన ఎప్పుడూ చెప్తుంటారు, భారత భూబల ఏత్ర విశాలే స్వంతనగాని బహూని గృహాని అస్య విగీత సుధాకర బింబ సోణగిరౌ రమతేత్ర తమంబ అని. అంటే ఆయన ఎప్పుడు భారతదేశ క్షేమం, భారతదేశం గురించి ఎన్నో చెప్తుంటారు. సో అలా మనం కూడా మన వంతు దీనిగా తారక పారాయణం చేసుకుందాం. కానీ ఇప్పుడు మనం భగవాన్ అష్టోత్తరంతో ఈ రోజు సత్సంగాన్ని ముగిద్దాం.
अपार सत्यत्कवारिरातेश्योर्मिमात्रं भवनं समस्तं भीतं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि। ओम महासेन महोंसेन जाताय नमः। ओम श्री रमणाय नमः। ओम गुरवे नमः। ओम अखंड संवेदाय नमः। ओम महोजसे नमः। ओम कारणोद्भवाय नमः। ओम जगद्धितावताराय नमः। ओम श्री भुविनाथस्तरोत्थिताय नमः। ओम परात्परकुलोत्तंशाय नमः। ओम सुंदरार्यतपःफलाय नमः। ओम कमनीय सुचारित्राय नमः। ओम सहायांबा सहायवते नमः। ओम सौणाचरमहोलीन मानसाय नमः। ओम स्वर्णहस्तकाय नमः। ओम श्रीमद्वादशान्तमहास्तले लब्धविद्योदयाय नमः। ओम महाशक्तिनिपातेन प्रबुद्धाय नमः। ओम परमार्थविदे नमः। ओम तीव्राय नमः। ओम पितृपदान्वेषणे नमः। ओम इंदुमौलिना पितृमते नमः। ओम पितुरादेशतः प्राप्ताय नमः। ओम तपोमयाय नमः। ओम बुधासीनाय नमः। ओम महायोगिने नमः। ओम महोत्साहाय नमः। ओम कुशाग्रदिये नमः। ओम शांत संकल्प संरंभाय नमः। ओम सुसंदृश्ये नमः। ओम सवित्रे नमः। ओम स्थिराय नमः। ओम तपः क्षपित सर्वांगाय नमः। ओम फुल्लांबुज विलोचनाय नमः। ओम चंद्रिकासितहास श्री मंडितानन मंडलाय नमः। ओम चूतवाट्यां समासीनाय नमः। ओम चूर्णिताखिल विभ्रमाय नमः। ओम वेद वेदांत तत्त्वज्ञाय नमः। ओम चिन्मुद्रणे नमः। ओम त्रिगुणातीघाय नमः। ओम विरूपाक्ष गुहावासाय नमः। ओम विराधाचलाकृतये नमः। उद्दीप्तनयनाय नमः। ओम पूर्णाय नमः। ओम रजताचल तांडवाय नमः। ओम गंभीराय नमः। ओम परमाचार्याय नमः। ओम सुप्रसन्नाय नमः। ओम अभयप्रदाय नमः। ओम दक्षिणास्यनिभाय नमः। ओम धीराय नमः। ओम दक्षिणाभिमुखाय नमः। ओम स्वराज्ये नमः। ओम ते नमः। ओम ते नमः। ओम विवराय नमः। ओम प्रदर्शकाय नमः। समदृष्टे नमः। ओम सत्यदृशे नमः। ओम सत्याय नमः। ओम प्रशांताय नमः। ओम अग्रमाय नमः। ओम सुकुमाराय नमः। ओम सदानंदाय नमः। ओम मृदुभाषिणे नमः। ओम दयार्णवाय नमः। ओम श्री सोनाचल हृद्भूत स्कंदाश्रम निकेतनाय नमः। ओम सद्दर्शनोपद्रेष्ट्रे नमः। ओम सद्भक्त वृंद परिव्रताय नमः। ओम गणेशमन भृंगेण सेवितांग सरोरुहाय नमः। ओम गीतोपदेश सारादि ग्रंथ संचिन्न संशयाय नमः। ओम वर्णाश्रम मतातीताय नमः। ओम रसज्ञाय नमः। ओम सौम्याय नमः। ओम आत्मवते नमः। सर्वावनमतस्थानमाराध्याय नमः। ओम सर्वसद्गुणिने नमः। ओम आत्मारामाय नमः। ओम महाभागाय नमः। ओम मातृमुक्तिविदायकाय नमः। ओम विनताय नमः। ओम विनुताय नमः। ओम विप्राय नमः। ओम मुनीन्द्राय नमः। ओम पावकोज्वराय नमः। ओम दर्शनादकसंहारिणे नमः। ओम मौनेन स्वात्मबोधकाय नमः। ओम हृच्चान्तरकर सानिध्याय नमः। ओम स्मरणाद्बन्धमोचकाय नमः। ओम अन्तस्तिमिरचण्डांशवे नमः। ओम संसारानवतारकाय नमः। ओम सोणादीशस्तुतिद्रष्ट्रे नमः। ओम हार्दविद्याप्रकाशकाय नमः। ओम अभिच्युतनिचप्रज्ञा नमः। ओम नैसर्गिकमहातपसे नमः। ओम कमण्डलुदराय नमः। ओम शुभ्रगोपीनवसनाय नमः। ओम गुहाय नमः। ओम दण्डपाणये नमः। ओम कृपापूर्णाय नमः। ओम भवरोगविषड्वराय नमः। ओम स्कन्दाय नमः। ओम देवतमायाय नमः। ओम अमर्त्याय नमः। ओम सेनान्ये नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम श्री रमणेश्वराय नमः। ओम श्री रमण परमात्मने नमः।
జయ శ్రీరమణ జయ భవహరణ జయ జయ సన్ముని సేవిత చరణ జయ శ్రీరమణ జయ భవహరణ జయ జయ సన్ముని సేవిత చరణ జ్ఞానామృతమున దీనులదనుపగ పూని నరాకృతి పొందిన పరుడవు అఖిల భువనముల కధిపతి వగుని వరుణగిరీషుడా వైతి విరమణ జయ శ్రీరమణ జయ భవహరణ జయ జయ సన్ముని సేవిత చరణ. నమో రమణ. మళ్ళీ ఆగస్టు 16వ తేదీ ఆదివారం సత్సంగంలో మళ్ళీ అందరం కలుసుకుందాం.